Hi guys, welcome to LTX classes UPSC. I'm your Manish Patlada, your daily Hindu analysis current affairs educator. Hope you all guys are doing good and okay. So sorry guys, నిన్న మన హిందూ అనాలిసిస్ లైవ్ రాలేకపోయాను. 2 days కంటిన్యూస్గా నాకు పాలిటీ క్లాసెస్ ఉండేవన్నమాట. సో దానివల్ల కొంచెం అయిపోయింది. సో ఐ హ్యావ్ ఎండెడ్ మై క్లాసెస్, పాలిటీ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ అయిపోయి. సో ఇప్పటి నుంచి మనకి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉందో రికార్డెడ్ వర్షన్లో వస్తుంది. అండ్ మేము ప్లాన్ చేస్తున్నాం, అంటే నేను ప్లాన్ చేస్తున్నాను ల్యాప్టాప్కి వెబ్ క్యామ్ పెట్టేసి డైరెక్ట్గా సురేష్ సార్ వచ్చినట్టు లైవ్ రావడానికి. యూఆర్ ప్లానింగ్ దట్ వే. సో అది చాలా ఫాస్ట్గా మెటీరియలైజ్ అవుతుంది. సో కొన్ని రోజులు రికార్డెడ్ వర్షన్ వస్తుంది, తర్వాత నుంచి మళ్ళీ నేను లైవ్ వచ్చి సేమ్ మనం ఎట్లా సురేష్ సార్ చేస్తారో అట్లనే నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ మన పాలిటీ. నన్ను కొంచెం ఎమోషనల్ అయ్యాను, కొంచెం పాలిటీ క్లాస్ వల్ల స్టూడెంట్స్ అక్కడ చాలా ఎమోషనల్ అయ్యాను, ఎందుకంటే ద బాండింగ్ విత్ దమ్ ఇవన్నీ కూడా అయినాయి కాబట్టి. సో సారీ, నిన్న మీకు కొంచెం అవ్వలేదు. సో ఇవాళ నుంచి మీకు రెగ్యులర్గా హిందూ అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. టైంకి మార్నింగే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ మీ అందరికీ తెలిసిందే. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. ఆఫర్ అనేది డిసెంబర్లో ఉండింది, జాన్లో ఉండింది. సేమ్ అదే 20% ఆఫర్ స్టూడెంట్స్ అడిగారు, ఎందుకంటే ప్రైస్ హైక్స్ అయ్యాయి ఇప్పుడు. సో దీనివల్ల సార్ మాకు కొంచెం పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, సో మాకు కొంచెం ఏదైనా ఉంటే చూడండి సార్ అంటే, ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్లో మీకు ఫ్లాట్ 20% ఆఫర్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఆన్ ఆల్ కోర్సెస్ అక్రాస్ ది యాప్. మీరు 49 రూపీస్ కోర్స్ నుంచి 1 lakh రూపీస్ కోర్స్, ఎన్ని రూపీస్ కోర్స్ అయినా కొనుక్కోండి, యూ విల్ గెట్ ఫ్లాట్ 20% ఆఫ్ ఆన్ ఆల్ కోర్సెస్ అనమాట. సో ఇది మన ఫ్లాగ్షిప్ కోర్సెస్ నుంచి బేసిక్ ఎన్సీఆర్టీ కోర్సెస్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మీకు ఈ 20% ఆఫర్ ఏదైతే ఉందో అది మీకు అవైలబుల్ ఉంటుంది. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దోస్ హు ఆర్ ప్లానింగ్ టు బై ఎల్టిక్స్ క్లాసెస్, ఎవరైతే ఉన్నారో కోర్సెస్, సో you all guys can purchase our courses anamata in our LTX classes app, or you can contact the number that has been provided below. So number contact chesesi ma'am ki adagొచ్చు, ఎందుకంటే ఈ ఆఫర్ ఏదైతే మీరు చూస్తున్నారో ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ February 28th. సో February 28th తర్వాత మళ్ళీ మీకు ఆఫర్స్ అనేవి ఉండవు అనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, or you can download LTX classes app and you can purchase your all courses anamata. So this will be very good. So fabulous February offer enti, ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద మన దగ్గర దొరికే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫ్లాగ్షిప్ కోర్స్ ఏదైతే ఉందో ఇది మీకు 20% ఆఫర్కి వస్తుంది అనమాట. సో మన ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ లోపల, ఇన్ఫినిటీ అంటే తెలిసిందే కదా, మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టినంత వరకు యూ విల్ గెట్ ఆల్ ద కోర్సెస్. సో మీకు అన్ని లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయించబడుతుంది. ఎందుకంటే దోస్ ఫ్యాకల్టీ హూ హ్యావ్ వెంట్ టు ఇంటర్వ్యూ ఆర్ గివెన్ యూపీఎస్సీ మెయిన్స్. సో అలాంటి ఫ్యాకల్టీ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, సో దే విల్ టెల్ యూ విచ్ ఏరియా యూ హ్యావ్ టు ఫోకస్, విచ్ ఏరియా యూ హ్యావ్ టు లీవ్. సో జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండు కూడా ఇంటిగ్రేటెడ్గా టాప్ లెవెల్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించబడింది. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో నేను పాలిటీ డీల్ చేశాను, ఎన్వైర్న్మెంట్ డీల్ చేశాను. ఆల్ రికార్డెడ్ క్లాసెస్ ఆర్ అవైలబుల్, అప్ టు డేట్ మీ గురించి కరెంట్ అఫైర్స్ మొత్తం అప్డేట్ చేసి పెట్టాను. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ బయింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. సెకండ్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ టాపర్స్ వీడియోస్ చూస్తే ప్రతి ఒక్క టాపర్ మీకు ఏం సజెస్ట్ చేస్తారు, పర్చేజ్ అండ్ బై ఎన్సీఆర్టీస్ అండ్ స్టడీ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ అంటే, ఎందుకంటే ఎన్సీఆర్టీస్ ఆర్ ద ఫౌండేషన్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనమాట. సో బేసిక్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఎన్సీఆర్టీ లెవెల్ ప్రొఫిషియన్సీ. సో ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్లేస్ ఇక్కడ ఈ రోల్ కాబట్టి, మీకు చాలా మంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల మీ అందరికీ ఎన్సీఆర్టీస్ అర్థం కావు కాబట్టి, సో మనం ఏం చేసామంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ లోపల ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఫ్యాకల్టీ చేత ఎక్స్ప్లెయిన్ చేయించాం. ఎవ్రీ ఎన్సీఆర్టీ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్ బై ఫ్యాకల్టీ. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు చాలా అంటే చాలా ఈజీగా ఫౌండేషన్ క్లాసెస్ అర్థమవుతాయి, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అర్థమైన తర్వాత. థర్డ్, కరెంట్ అఫైర్స్ ప్లేస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. యూపీఎస్సీ తీసుకోండి, ఏపీపీఎస్సీ గ్రూప్స్ తీసుకోండి, ఏ ఎగ్జామ్ తీసుకోండి, ఎస్ఎస్సి సిజిఎల్ తీసుకోండి, యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. ప్రతి ఎగ్జామ్ లోపల కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఒక ఇంటిగ్రల్ పార్ట్ అయిపోయింది. ఎందుకంటే
వితౌట్ కరెంట్ అఫైర్స్ వీ కాంట్ డూ ఎనీథింగ్. సో కరెంట్ అఫైర్స్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అయిపోయింది కాబట్టి ఎవ్రీడే ద హిందూ అనాలిసిస్, ప్రెస్టీజియస్ హిందూ అనాలిసిస్ ఐఎమ్ ప్రొవైడింగ్ యూ గైస్, యాజ్ వెల్ యాజ్ పీటీ 365 కరెంట్ అఫైర్స్ అవి కూడా నేనే ప్రొవైడ్ చేయబోతున్నాను. యాజ్ వెల్ యాజ్ మన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిబ్ రివ్యూస్, ఇయర్ ఎండ్ రివ్యూస్ కూడా మనం చేస్తున్నాం అనమాట. ఇవన్నీ కూడా మీకు సారీ గైస్ కరెంట్ అఫైర్స్ మాడ్యూల్లో దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ సీసాట్ అనేది చాలా మందికి ఒక నైట్ మేర్. ఎందుకంటే చాలా మంది మ్యాథ్స్కి ఫోబియా ఉంటారనమాట. చాలా మంది ఎంపీసీ చదివినా సరే, బైపీసీ చదివినా సరే మ్యాథ్స్ ఫోబియా అనేది స్టూడెంట్స్లో ఉంటుంది. కాబట్టి అది తీసేయడానికి మనం ఏం చేస్తాం, సీసాట్ కోర్సెస్ ఏవైతే ఉందో మన సీసాట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్లాన్ చేసాం అనమాట. సో మన సీసాట్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటుంది. బేస్డ్ ఆన్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనం ప్లాన్ చేసాం అది. అండ్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. టెస్ట్ సిరీస్లో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దగ్గర ఎవ్రీ వీక్ మీకు మాడ్యూల్ బేస్డ్ టెస్ట్లు అవుతాయి. అండ్ లాస్ట్లో ఇప్పుడు మనకు స్టార్ట్ అయిపోయి FLTs ఫుల్ లెంత్ టెస్ట్ స్టార్ట్ అయిపోయి అనమాట. మన దగ్గర ఉన్న ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్ యొక్క బెనిఫిట్ ఏంటంటే ఫ్యాకల్టీ విల్ ఎక్స్ప్లెయిన్ ద టెస్ట్ సిరీస్ అనమాట. సో మీకు ఫ్యాకల్టీ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ లైఫ్. కాబట్టి ఎందుకంటే ప్రిలిమ్స్ ఇస్ జస్ట్ ద గేట్ వే, మెయిన్స్ ఇస్ ద రియల్ సొల్యూషన్. సో మీ గురించి మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది మన దగ్గర. మెయిన్స్ 365 ప్రోగ్రామ్ ఉంది. సో దీంట్లో ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. ఈ మెయిన్స్ 365 ప్రోగ్రామ్ లోపల ఎవ్రీడే ఒక క్వశ్చన్ ఇచ్చి ఎట్లా రాయాలో చెప్పి, మీరు రాసిన తర్వాత ఒక ప్రిస్క్రైబ్డ్ టైం ఇచ్చి మీరు రాసాక మీ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి లైవ్లోనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పి మీకు మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తారు. ఈ ఇనిషియేటివ్ని డీల్ చేస్తుంది చక్రీ సార్ డీల్ చేస్తున్నారు. ద ప్రెస్టీజియస్ చక్రీ సార్ 2 times మెయిన్స్ ఇచ్చారు, 2 times గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చారు, 2 times యూపీఎస్సీ మెయిన్స్ ఇచ్చారు. నౌ హీ ఈస్ గ్రూప్ 2 ర్యాంకర్ ఆల్సో. సో అట్లాంటి పర్సన్స్తో మీకు డీల్ చేయించడం వల్ల, ఆఫీసర్స్ మీకు డీల్ చేయించడం వల్ల మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతుంది. సో ఫీజ్ ఆఫ్ దిస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో మన దగ్గర 80,000, but with 20% offer you will get for 64,000 only. But with 20% offer you will get for around 64,000 only. అండ్ లైఫ్ టైం వ్యాలిటీ కూడా దొరుకుతుంది అనమాట. సో ఈ అన్ని కోర్సెస్, ఈ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ ఏదైతే ఉందో నౌ అవైలబుల్ ఇన్ తెలుగు మీడియం ఆల్సో. ఎందుకంటే తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారు. సో మీ అందరి కోసం తెలుగు మీడియంలో పెట్టాం. సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ, సేమ్ అదే ఇంగ్లీష్ మీడియం కంటెంట్ మీకు తెలుగులోకి వస్తుంది అనమాట. బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ కంటెంట్ మనం తీసుకొని వస్తున్నాం. తెలుగు మీడియం అందుబాటులో కలదు. ఎకానమీ ఇక్కడ సురేష్ సార్ చెప్తారు, ఇంగ్లీష్ మీడియం అక్కడ అదే, జియోగ్రఫీ ప్రసాద్ సార్ అక్కడ అదే. సో ఎవ్రీవేర్ ఏదైతే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారో అక్కడ కూడా అదే సేమ్ ఫ్యాకల్టీ డీల్ చేస్తున్నారు. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. భారతి మ్యామ్ ఉంటారు, పిక్ చేస్తారు. షీ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వైరీస్ అనమాట. సో ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్ ఇన్ వైజాగ్. మన ఎల్టెక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్యాంపస్ వైజాగ్లో ఉంది. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్స్, డిజిటల్ బోర్డ్స్ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ నియర్ బై ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా కమ్ ఇయర్. సో ఒక్కసారి డెమో క్లాసెస్ వినండి, వినిన తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు పాలిటీ అయిపోయి కాబట్టి నౌ ఇవాళ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ బై కార్తికేయ సార్, సురేష్ సార్ ఎకానమీ క్లాసెస్ ఎట్లానో నడుస్తున్నాయి. అండ్ మండే నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ 3 సబ్జెక్ట్స్ కూడా మీకు స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్. చాలా మంది ఎస్ఎన్టీ లోపల చాలా మంది స్ట్రగుల్ ఫేస్ చూస్తుంటారు కాబట్టి కార్తికేయ సార్ ఈస్ గోయింగ్ టు డీల్ యువర్ ఎస్ఎన్టీ అనమాట దిస్ ఇయర్. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ కూడా download LTX classes app and purchase our courses. So same APPSC group 1, APPSC group 2 మొన్న రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ కింద APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ కోర్స్ అనేది కూడా మీకు కంప్లీట్ ఆఫర్ ఉంది. సో ఎవ్రీథింగ్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఇందులో కంప్లీట్ సిలబస్ కవరేజ్, NCERT ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. సో APPSC గ్రూప్ 1 ఇన్ఫినిటీ మీకు 70,000కి వస్తుంది. విత్
with 20% off you'll get for 56,000 and lifetime validity. So offline classes are available in విశాఖపట్నంలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. భారతి మ్యామ్ విల్ బి దేర్. షిల్ పిక్ ఆల్ యువర్ క్వైరీస్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఏపీఎస్సి గ్రూప్ 1 ఇన్ఫినిటీ తెలుగు మీడియంలో కూడా ఉంది. చాలా మంది తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతుంటారు. సో ఇక్కడ మీకు తెలుగు మీడియంలో బెస్ట్ ఫ్యాకల్టీ కంపేర్డ్ టు బయట ఉండే ఫ్యాకల్టీ కన్నా దొరుకుతారనమాట. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో సేమ్ ఫ్యాబులస్ ఫిబ్రవరి ఆఫర్ లోపల మీకు గ్రూప్ 2 ఇన్ఫినిటీ ఏపీఎస్సి గ్రూప్ 2 ఇన్ఫినిటీ కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి. కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ ఏంటి కంప్లీట్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటుంది. 35,000 28,000కే వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. లైఫ్ టైమ్ గ్రూప్ 2 చాలా మంది లాంగ్ టర్మ్ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి వాళ్ళకి అందరికీ బెనిఫిట్ అనమాట. సో పర్సనల్లీ ఇందు లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో నేను డీల్ చేయబోతున్నా మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అవబోతుంది. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ ది కోర్స్. అండ్ లాస్ట్ మనం ప్రెస్టీజియస్గా లాంచ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్. ఏపీఎస్సి గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మనం లాంచ్ చేస్తున్నాం. ఎవ్రీ సండే టెస్ట్ మీకు ఎవ్రీ సండే టెస్ట్లు దొరుకుతాయి. పేపర్ ఎక్స్ప్లెనేషన్ బై యూపీఎస్సి ఫ్యాకల్టీ. పాలిటీ, హిస్టరీ, ఎన్వైర్న్మెంట్, ఎస్ఎన్టీ, ఎకానమీ మీకు సురేష్ సార్ చేస్తారు. ఎన్వైర్న్మెంట్ ఎస్ఎన్టీ నేను చేస్తాం మనీష్ సార్. పాలిటీ అండ్ హిస్టరీ కూడా యూపీఎస్సి ఫ్యాకల్టీతో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయిస్తాం అనమాట. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ ఆప్షన్. సో మీకు బెస్ట్ ఆపర్చునిటీ ఇది. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను. టెస్ట్ సిరీస్ గోయింగ్ టు బి ద టాప్ లెవెల్. నెక్స్ట్ టైం మీ అందరినీ ర్యాంకర్స్గా తీర్చిదిద్దే బాధ్యత మాదనమాట. సో మీకు కంప్లీట్ 1 year లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ మీడియం యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం యాజ్ వెల్. సో కాంటాక్ట్ దిస్ నెంబర్ 7893899553. సో యూపీఎస్సి ఫ్యాకల్టీ మీకు టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రతి కాన్సెప్ట్ కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ అవుతుంది అనమాట. ఓకే, as part of our Hindu analysis, 20th and 21st February, as part of Hindu analysis, 20th and 21st February 2026, the articles that we are going to discuss. So ఈ 2 రోజులకి ఎందుకంటే నేను ఫ్రైడే తీసుకోలే కాబట్టి ఫ్రైడే ప్లస్ సాటర్డే ఈ 2 days హిందూ అనాలిసిస్ కలిపి తీసుకుంటున్నాను. ఇవాళ 9 articles డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్ తెహరాన్ అంటే ఎవరు? ఇరాన్ రీసెంటర్స్ ద గ్లోబల్ జియో పొలిటికల్ స్పాట్లైట్. అంటే గ్లోబల్ పాలిటిక్స్ లోపల జియో పాలిటిక్స్ లోపల తెహరాన్కి మళ్ళీ ఒక ఇంపార్టెంట్ పొజిషన్ వచ్చిందంట. సో దేని ద్వారా, ఎందుకు, ఆ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, తర్వాత ట్రంప్ వచ్చాక ఏమైంది, మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇండియా సీస్ ఫ్యూచర్ నాట్ ఫియర్ ఇన్ ఏఐ సేస్ ప్రైమ్ మినిస్టర్ అట్ ద ప్లీనరీ సెషన్ ఆఫ్ సమిట్. సో నరేంద్ర మోడీ ఏం చెప్పారు? ఇండియా అనేది ఏఐ లోపల ఫ్యూచర్ చూస్తుంది. మీరు అందరూ జాబ్స్ పోతాయి, లేకపోతే సైబర్ థ్రెట్స్ వస్తాయి, ఇట్లా అన్ని ఆలోచిస్తున్నారు. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ ద నెగిటివ్ యాంగిల్, బట్ ఇండియా అనేది పాజిటివ్ సైడ్ చూస్తుందని నరేంద్ర మోడీ చెప్పారు. థర్డ్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇన్ 22 states అండ్ యూటీస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఏప్రిల్. సో మిగిలిన అన్ని స్టేట్స్ లోపల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో 22 states అండ్ యూటీస్కి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అంటే మన ఆంధ్ర తెలంగాణకి కూడా జరిగిపోతుంది అనమాట. సో దీనికి తగ్గట్టు తెలంగాణలో అప్పుడే ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయి. సో వాటి గురించి తెలుసుకుందాం. ఫోర్త్, అన్రిజాల్వ్డ్ ఇండియా చైనా బౌండరీస్ అఫెక్టింగ్ టైస్ సేస్ జనరల్ నరావనే. సో నార్మల్గా మనకు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి కదా, వేర్ వీ హ్యావ్ కాంట్రడిక్షన్స్. సో మనం ఏదైతే బౌండరీ చెప్తామో అది చైనాకి నచ్చదు, చైనా చెప్పింది మనకు నచ్చదు అనమాట. సో దీనివల్ల ఈ దోక్లాం ఇష్యూస్ ఇవన్నీ తెలిసిందే కదా. సో దీని ద్వారా ఈ అన్రిజాల్వ్డ్ బౌండరీస్ వల్ల ఇద్దరి యొక్క టైస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనేసి జనరల్ చెప్పారు. నెక్స్ట్ 5, భాషా మ్యాటర్స్ ఇన్ ఇండియా మల్టీలింగ్వల్ మూవ్మెంట్. సో ఇది ఒక పొటెన్షియల్ మెయిన్స్ ఆర్టికల్స్. సో మన ఇండియా యొక్క మల్టీలింగ్వల్ మూవ్మెంట్ లోపల లాంగ్వేజ్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. 6th, యుఎస్ సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ ట్రంప్ టారిఫ్స్. సో ట్రంప్ ఇష్టం వచ్చినట్టు అన్ని కంట్రీస్ మీద టారిఫ్స్ వేసుకొని వెళ్ళిపోయాడు కదా. సో దీన్ని ఎవరు రిజెక్ట్ చేశారు? యుఎస్ సుప్రీం కోర్ట్. అందుకే జ్యుడిషియరీ ఆఫ్ యుఎస్ ఏమంటారు? 3rd chamber అంటారు. ఎందుకు? అంత సూపర్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ యుఎస్ దగ్గర ఉన్నాయన్నమాట. 7th, ఇండియా జాయిన్స్ యుఎస్ లెడ్ టెక్ అలయన్స్ టు బిల్డ్ సప్లై చైన్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. సో
క్రిటికల్ మినరల్స్ గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా, మనం చైనా మీద డిపెండెంట్ వరల్డ్ అంతా. సో దాని నుంచి డైవర్సిఫై అవడానికి యుఎస్ చాలా చాలా ప్రయత్నాలు చేస్తుంది. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ మొన్నే చూసాం, ఇండియా అందులో మెంబర్ అయింది. సో అట్లా ఇప్పుడు ఒక కొత్త అలయన్స్ లోపల మెయిన్గా దేనికోసం, సప్లై చైన్స్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్ కి, క్రిటికల్ మినరల్స్ కి, అందులో ఎవరు జాయిన్ అయిపోయారు, ఇండియా జాయిన్ అయిపోయింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ జిఎస్ పేపర్ 2 as well as పేపర్ 3. నెక్స్ట్, నెట్ ఎఫ్డిఐ ఇంటూ ఇండియా నెగిటివ్ ఫర్ 4th straight month. సో ఎఫ్డిఐ అంటే ఏంటి, నెట్ ఎఫ్డిఐ అంటే ఏంటి, సో అన్ని కూడా చూసుకుందాం. సో అది కంటిన్యూస్ గా 4th month స్ట్రైట్ గా 4th month అనేది నెగిటివ్ లో ఉందంట. నైన్, core sector growth slows to 4% cast on index of industrial production. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లో రెండు ఉంటాయి, ఒకటి ఐఐపి, ఇంకోటి కోర్ సెక్టర్స్. ఈ ఐఐపి రిలీజ్ చేసేదేమొచ్చి మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, బట్ ఈ కోర్ సెక్టర్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ కోర్ సెక్టర్స్ లోపల 8 సెక్టర్స్ ఉంటాయి. సో దీనికి సంబంధించి గ్రోత్ ఏదైతే ఉందో స్లో అయిందంట, జనవరి లోపల 4%కి స్లో అయిందనమాట. సో దీస్ ఆర్ ద 9 ఆర్టికల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే. సో ఇవాళ మన హిందూ అనాలిసిస్ లో ఈ 9 ఆర్టికల్స్ ని మనం ఫుల్ గా కాంప్రిహెన్సివ్ గా డీల్ చేయబోతున్నాం. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ యువర్ లైక్స్, యువర్ షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. సో మీరు ఎప్పుడైతే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారో, దీనివల్ల ఇన్స్టిట్యూట్కి బెనిఫిట్ కాదు, ఇట్ విల్ సర్వ్ అన్సర్వ్డ్. సో మెయిన్గా పూర్ ఆస్పిరెంట్స్, రూరల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళ వరకు మన హిందూ అనాలిసిస్ వెళ్ళాలంటే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనే హైప్ బటన్ ఉంటుంది, హైప్ ఇచ్చారంటే ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ దట్ మేక్స్ లార్జ్ చేంజెస్ అనమాట. సో ఇప్పుడు కూడా మన ప్రిపరేషన్లో కూడా స్మాల్ థింగ్స్తోనే పెద్ద చేంజెస్ చూస్తాం. సో అట్లనే మన ఆస్పిరెంట్స్ కమ్యూనిటీకి మీ నుంచి హెల్ప్ ఏదైనా ఉందంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది చేయడం వల్ల మనీష్ సార్కో, ఎల్టెక్స్కి హెల్ప్ అవ్వదు, పూర్ స్టూడెంట్స్ అండ్ రూరల్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో విత్ దిస్ లెట్ స్టార్ట్ అవర్ మెయిన్స్ ఆర్టికల్స్. సో 1 second. First article, Tehran re-enters the global geopolitical spotlight. ఇవాళ నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కంట్రీస్ బార్డరింగ్ ఇరాన్ని బార్డర్ చేస్తున్న కంట్రీస్ ఏంటి, ఏదైనా ఏదైనా బార్డర్ చేస్తుందా, కింద కామెంట్ సెక్షన్ లోపల బార్డర్ చేయండి, ఆన్సర్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మెయిన్స్లో, ప్రిలిమ్స్ లోపల మెయిన్గా ఎక్కడి నుంచి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు అని నాకు ఎందుకో హంచ్ వస్తుంది, హార్ట్ ఎందుకో చెప్తుంది. సో లెట్స్ వెయిట్. సో క్వశ్చన్ వచ్చే ప్రాబిలిటీ ఉంది కాబట్టి కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి, మీకు కూడా రివిజన్ అయిపోతుంది. కాంటెక్స్ట్, ద ఆర్టికల్ డిస్కసెస్ ఇరాన్స్ రెన్యూడ్ జియోపొలిటికల్ రిలవెన్స్. అంటే ఏంటి, ఫస్ట్ ఈ జియో పాలిటిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. జియో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఆఫ్ వరల్డ్. సో నార్మల్గా మీరు పాలిటిక్స్ అంటే ఏంటి, కంట్రీ లోపల పాలిటిక్స్ జరుగుతుంటాయి. ఈ పార్టీ పవర్లోకి వెళ్ళడం, ఆ పార్టీ పవర్లోకి వెళ్ళడం, ఈ పార్టీ యొక్క మోటివ్ ఇది, ఆ పార్టీ యొక్క మోటివ్ అన్ని చూస్తుంటారు. బట్ జియో పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ ఆఫ్ ది వరల్డ్. ఏ కంట్రీతో కలుస్తుంది, ఏ కంట్రీ వెళ్ళి బి కంట్రీతో కలడం వల్ల సి కంట్రీ మీద ఇంపాక్ట్ ఏంటి, సి కంట్రీ వెళ్ళి డి కంట్రీతో కలడం వల్ల ఏ అండ్ బి మీద ఇంపాక్ట్ ఏంటి. సో ఎన్నిటి గురించి మాట్లాడేది జియో పాలిటిక్స్ అనమాట. ఈ జియో పాలిటిక్స్ లోపల కీ ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళని ఏమంటాం పవర్ బ్లాక్స్ అంటాం అనమాట. చైనా, యుఎస్, రష్యా, ఇవన్నీ కూడా ఏంటి పవర్ బ్లాక్స్. సో వీళ్ళకి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క కంట్రీ అనేది ఇంపార్టెన్స్ లోపలికి వస్తుంది బేస్డ్ అపాన్ ది లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, చైనాకి యుఎస్కి గొడవ అవుతుంది, మీ అందరికీ తెలిసిందే. చైనాకి యుఎస్కి గొడవ అవుతున్నప్పుడు యుఎస్కి ఇండియా ఎందుకు హెల్ప్ అయింది, ఇమీడియట్ నైబర్ టు చైనా ఈస్ ఇండియా. పాకిస్తాన్ కూడా ఇమీడియట్ నైబరే, కానీ పాకిస్తాన్కి అంత ఎకనామిక్ పొటెన్షియల్ లేదు. సో ఇప్పుడు చైనాని కొట్టాలంటే చైనాతో ఈక్వల్గా ఉండే కంట్రీ ఏదైనా ఉందంటే ఇండియా. ఇంకా ఇండియన్ ఓషన్ రీజియన్ లోపల కూడా చైనాని కౌంటర్ చేయాలంటే ఇండియా ఉంది కాబట్టి యుఎస్ ఇండియాని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇరాన్ ఏదైతే ఉందో మళ్ళీ దానికి ఏమొస్తుందంట, జియో
ఆఫ్ పొలిటికల్ రిలవెన్స్ వస్తుందంట. ఎమిడ్ యుఎస్ ఇరాన్ డైనమిక్స్. సో మెయిన్గా ఏంటి, ఇరాన్ ఏముంచి న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది అనేసి ఎవరి యొక్క క్లెయిమ్, యుఎస్. సో యుఎస్ ఏం ఫీల్ అవుతుంది, ఇరాన్ లాంటి కంట్రీలో న్యూక్లియర్ వెపన్స్ ఉంటే, ఎందుకంటే ఇరాన్ మేనేజెస్ ఆర్గనైజేషన్స్ లైక్ హెజ్బొల్లా, హమాస్. సో వీళ్ళ చేతికి నాన్ స్టేట్ యాక్టర్స్ కనుక న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళిపోతే వరల్డ్ లోపల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇజ్రాయిల్ లోపల అటాక్ జరుగుతుంది పాలస్తీన్ తరపున, ఎవరు, హమాసే కాబట్టి. సో ఇవన్నీ చాలా ఇంటర్లింక్డ్ అనమాట. సో అందుకే ఎస్పెషల్లీ అండర్ డొనాల్డ్ ట్రంప్స్ సెకండ్ ప్రెసిడెన్సీ ఇట్ ట్రేసెస్ ద ట్రాజెక్టరీ ఫ్రమ్ 2015. సో యుఎస్కి ఇరాన్కి ఈ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి ఎప్పటి నుంచి డీల్ జరుగుతున్నాయి, ఫ్రమ్ 2015. సో 2015లో ఫస్ట్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం, దాని పేరు ఏంటి, JCPOA. ఆ అగ్రిమెంట్ పేరేంటి, JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అగ్రిమెంట్ టు ద యుఎస్ విత్డ్రాల్ ఇన్ 2018. సో అది 2015లో సైన్ చేసుకున్నారు ఇరాన్ ప్లస్ యుఎస్. 2018 లోపల యుఎస్ విత్డ్రా అయిపోయింది. సబ్సీక్వెంట్ ఎస్కలేషన్స్ అండ్ కరెంట్ మిక్స్ ఆఫ్ మిలిటరీ ప్రెషర్. సో మెయిన్గా అప్పటి నుంచి శాంక్షన్స్ చేయడం అన్నీ అవడం వల్ల. So the article highlights implications for West Asia and particularly for India. Hello తిరుపతి చెప్పు. తిరుపతి కొంచెం క్లాస్లో ఉన్నాను. ఇదే నువ్వు నాకు అప్లై చేయి చెప్తాను. ఒకసారి అది నాకు తెలీదు, మా ఫ్రెండ్స్ని అడుగుతాను పోస్టులు బట్టి. నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయి. ఆ నెంబర్ నోట్ డౌన్ చేసుకో. నీకు ఇది ఉంది కదా, దీనికి నీకు ఆ నెంబర్ పెట్టేస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయి. మనీష్ సార్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడు. తన పేరు నారాయణ. ఓకే, నువ్వు మాట్లాడు, నీకు పంపిస్తా. గైస్ 1 సెకండ్, మన స్టూడెంట్కి అవసరం వచ్చిందంటే మనం ఉండాలి కదా. ఇది నంబర్. వన్ సెకండ్ గైస్. ఓకే, సో డీటెయిల్డ్ అనాలిసిస్. సో ఎవల్యూషన్ ఆఫ్ యుఎస్ ఇండియా న్యూక్లియర్ ఎంగేజ్మెంట్ ఎప్పటి నుంచి ఎవాల్వ్ అయిందంటే, ఫస్ట్ చెప్పా కదా 2015. సో 2015 లోపల ఏం సైన్ చేసుకున్నాం, రాసుకోండి అందరూ, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎప్పుడు సైన్ చేసుకున్నాం, 2015. సో నెగోషియేటెడ్ అండర్ ప్రెసిడెంట్ బారక్ ఒబామా. సో ఫస్ట్ అంటారు అనమాట, జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ట్రంప్ సైన్ చేశాడు అంటాడు, బట్ ఇట్ వాజ్ నెగోషియేటెడ్ అండర్ బారక్ ఒబామా. సో అందులో ఆ నెగోషియేషన్ ఎవరెవరు చేశారు, P5+1 అన్నాడు. సో P5 అంటే ఎవరు, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లోపల పర్మనెంట్ 5 మెంబర్స్. సో యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా. వీళ్ళతో పాటు ఒక కంట్రీ ఎక్స్ట్రా ఉన్నారు అందులోపల, ఎవరు, జర్మనీ రీచ్డ్ అగ్రిమెంట్ విత్ ఇరాన్. ఆబ్జెక్టివ్ ఏంటి, రెస్ట్రిక్ట్ ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ శాంక్షన్స్ రిలీఫ్. సో ఇరాన్ మీద మేము శాంక్షన్స్ అయ్యాం, మెయిన్లీ ఎకనామిక్ శాంక్షన్స్ అయ్యాం. సో మెయిన్గా ఇరాన్కి లోన్స్ ఇవ్వడం ఇవన్నీ ఆపేస్తాయి అనమాట, పెద్ద పెద్ద బ్యాంకులు ఇవ్వ కనుక శాంక్షన్స్ వేస్తాయి. సో శాంక్షన్స్ ఏమని చెప్పారు, దానికి బదులుగా ఇరాన్ ఏం చెప్పింది, రెస్ట్రిక్ట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో దీనివల్ల ఏమైంది, ఇంటెండెడ్ టు ప్రివెంట్ న్యూక్లియర్ వెపనైజేషన్ వైల్ ఇంటిగ్రేటింగ్ ఇరాన్ ఇంటూ గ్లోబల్ ఎకానమీ. సో మెయిన్గా న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ డెవలప్ చేయకుండా వరల్డ్ ఒక పీస్ఫుల్ ప్లేస్లో తయారు చేయడానికి ట్రై చేశారు. బట్ 2018లో ఒక అతను వచ్చాడు, 2016లోనే వచ్చాడు అతను పేరేంటి,
డొనాల్డ్ ట్రంప్. అతను వచ్చాడంటే ఇంక మీ అందరికీ తెలిసిందే కదా. సో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విత్డ్రూ ఫ్రమ్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నాకు ఈ ప్లాన్ నచ్చలేదు, నేను ఇరాన్కి శాంక్షన్స్ మళ్ళీ వేసేస్తాను, వాళ్ళు ఏం చేసుకున్నా పర్లేదు అనేసి బయటకు వచ్చాడు. రీఇంపోజ్డ్ శాంక్షన్స్ అండర్ మాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీ. సో ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ చేయడం స్టార్ట్ చేశారు. దాని పేరు ఏం చెప్పారు? మాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీ. అంటే ఏ కంట్రీని కూడా ఇరాన్తో ట్రేడ్ చేయనివ్వలేదు. సో రీసెంట్గా మీరు చూసుంటే చబహార్ పోర్ట్ ఉంటుంది మన ఇండియాకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, సెంట్రల్ ఏషియా కనెక్ట్ అవ్వడానికి. దాంట్లో కూడా మనం ట్రేడ్ చేస్తామని ఏం చేస్తామని ఒప్పుకోరు అనమాట. చేస్తే మనమే టారిఫ్స్ వేస్తాం అంటారు. సో అంత అనమాట. సో దీనివల్ల ఏమైపోయింది? ఎస్కలేటెడ్ టెన్షన్స్ అగైన్ ఇన్ వెస్ట్ ఏషియా. దీనివల్ల ఏమైంది? ఎస్కలేటెడ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. సో కరెంట్ సినారీ ఏంటి? యుఎస్ కంబైన్స్ మిలిటరీ సిగ్నల్ విత్ నెగోషియేషన్స్. సో యుఎస్కి అర్థమైపోయింది ఇరాన్ అనేది ఆపట్లేదు. ఇప్పుడే ఈ మధ్య తెలిసింది ఏంటంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అంటారు. ఏమంటారు? యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే యురేనియం 235 అనేది వెపన్ గ్రేడ్ అనమాట. యురేనియం 235 అనేది వెపన్ గ్రేడ్. అది 90% ఎన్రిచ్ చేస్తే, అంటే ఒక వరల్డ్లో 90% కనుక యురేనియం 235 ఉంటే దాన్ని ఏమంటాం? ఎన్రిచ్మెంట్ అంటాం. అది కనుక 90% అయితే దాంతో మనం న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. సో రీసెంట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇరాన్ అనేది క్రిటికాలిటీ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ కనుక అది కనుక ఎన్రిచ్ చేసింది అనుకోండి, సో దాని దగ్గరికి కూడా న్యూక్లియర్ వెపన్స్ వస్తాయని అర్థమయ్యి, సో ఇప్పుడు యుఎస్ ఏం చేస్తుంది? యుఎస్ కంబైనింగ్ మిలిటరీ సిగ్నలింగ్ విత్ renewed negotiations via ఒమాన్. సో ఫస్ట్ నెగోషియేషన్స్ ఎక్కడ జరిగాయి? ఒమాన్లో జరిగాయి. అండ్ సెకండ్ అనేది ఎక్కడ జరగబోతుందో మీకు తెలుసు, మొన్న రీసెంట్గా చెప్పాను. సో ఇరాన్ రిటైన్స్ సిగ్నిఫికెంట్ న్యూక్లియర్ థ్రెషోల్డ్ క్యాపబిలిటీ. సో అదే చెప్పా కదా, ఇరాన్ దగ్గర అది ఉంది. అరబ్ గల్ఫ్ స్టేట్స్ ప్రిఫర్ డీఎస్కలేషన్. సో ఇప్పుడు యుఎస్ ఇరాన్ కొట్టుకుంటే మెయిన్గా దెబ్బ అయిపోయింది వెస్ట్ ఏషియా కాబట్టి డీఎస్కలేషన్ కోరుకుంటున్నారు. సో సిగ్నిఫికెన్స్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇరాన్స్ రెన్యూడ్ జియో పొలిటికల్ సెంట్రాలిటీ. సో ఇప్పుడు మళ్ళీ గ్లోబల్ పాలిటిక్స్ మిడిల్ లోపలికి ఎవరు వచ్చారు? ఇరాన్ వచ్చారు కాబట్టి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ స్ట్రాటజిక్ సెంట్రాలిటీ ఆఫ్ ఇరాన్. సో ఇరాన్ రిమైన్స్ పివోటల్ ఇన్ వెస్ట్ ఏషియా జియో పాలిటిక్స్. సో మనం దాన్ని ఏమంటాం? వెస్ట్ ఏషియా అంటాం. అదే వీక్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో డెవలప్డ్ కంట్రీస్ దాన్ని ఏమంటారు? మిడిల్ ఈస్ట్ అంటారు అనమాట. సో మళ్ళీ దానికి వచ్చింది ఇట్స్ న్యూక్లియర్ క్యాపబిలిటీ ఆల్టర్స్ రీజనల్ సెక్యూరిటీ క్యాలిక్యులేషన్స్. మెయిన్గా ఇరాన్ దగ్గర కనుక న్యూక్లియర్ వెపన్స్ వస్తే, ఎందుకంటే ఇరాన్ ద్వారా హమాస్, హెజ్బుల్లా అనే ఆర్గనైజేషన్స్, మెయిన్గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వర్క్ అయ్యి ఇజ్రాయెల్ మీద వర్క్ చేస్తుంటాయి. అదే వీళ్ళ దగ్గర కనుక న్యూక్లియర్ పవర్ వచ్చి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అవుద్ది అనమాట. సో అరబ్ స్టేట్స్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మస్ట్ అకౌంట్ ఫర్ ఇరాన్ ఇన్ ద రీజనల్ ఫ్రేమ్వర్క్. సో వీళ్ళందరూ కూడా ఇరాన్ని పక్కకు తోసేసి ముందుకు వెళ్ళిపోలేరు. నెక్స్ట్, షిఫ్ట్ ఫ్రమ్ ఆర్డర్ టు డిసార్డర్. సో ద గ్లోబల్ సిస్టమ్ ఇస్ పోర్ట్రేడ్ యాజ్ ఇంక్రీజింగ్లీ ఫ్రాగ్మెంటెడ్. మీ అందరికీ తెలిసిందే. దీని గురించి నేను చెప్పి అలసిపోయాను. ఒకప్పుడు మల్టీలాటరలిజం ఉండేది. ఇప్పుడు ఆ మల్టీలాటరలిజం అనేది ఏమైపోతుంది? బ్రేక్ అయిపోయి రూల్స్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? రూల్స్ బేస్డ్ ఆర్డర్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పవర్ బేస్డ్ ఆర్డర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. తమ్మున్నోడిదే వరల్డ్ అన్నట్టు. సో పవర్ పాలిటిక్స్ నాట్ మల్టీలాటరలిజం డామినేట్స్ నెగోషియేషన్స్. సో మెయిన్గా ఇప్పుడు నెగోషియేషన్స్ అనేది మల్టీలాటరలిజం ద్వారా అవ్వట్లేదు, పవర్ పాలిటిక్స్. సో స్టేక్స్ ఫర్ ఇండియా. ఇండియాకి స్టేక్స్ ఏంటి? ప్రతి దాంట్లో ఇండియాకి ఏంటి, మనకేంటి అని చూసుకోవాలి కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో ఇండియా ఎర్లియర్ సపోర్టెడ్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇప్పుడు 2015లో ఎందుకు సపోర్ట్ చేసాం? ఇరాన్ హ్యాస్ రిచ్ ఆయిల్ రిజర్వ్స్. ఇరాన్ దగ్గర ఏమున్నాయి? ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన ఇండియాకి చీప్ ప్రైస్కి ఆయిల్ కావాలి, కాస్ట్లీ ప్రైస్కి కావాలి. చీప్ ప్రైస్కి కావాలి కాబట్టి ఇండియాకి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. అందుకే ఏం చెప్తున్నాడు? ఆయిల్ ఇంపోర్ట్స్ వస్తే శాంక్షన్స్ రిలీఫ్ అవడం వల్ల ఇరాన్ లోపల ఒక ఇంపార్టెంట్ పోర్ట్ ఉందన్నాను. ఏమన్నాను? చబహార్ పోర్ట్. సో ఇరాన్ పక్కన ఎవరున్నారు? పాకిస్తాన్. సో పాకిస్తాన్లో గ్వాదార్ పోర్ట్ ఉంటుంది. సో ఇరాన్ లోపల ఏముంది? ఇరాన్ లోపల చబహార్ పోర్ట్. సో మనకి పాకిస్తాన్ అనేది ఎంట్రీ ఇవ్వదు కాబట్టి మనం సెంట్రల్ ఏషియాకి వెళ్దామన్నా, సెంట్రల్ ఏషియాలో ఉన్న రిచ్ రిసోర్సెస్ మనం కనుక యూటిలైజ్ చేసుకుందామన్నా మనకి కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంటుంది? త్రూ చబహార్ పోర్ట్ అనమాట. సో ఒకవేళ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే మనం ఈజీగా ఆయిల్ ఇంపోర్ట్స్ చీప్ కాస్ట్కి చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. సో అందుకే ఏం చెప్తున్నాడు? ఇరాన్ ఈస్ క్రూషియల్ ఫర్ యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా. సో ఇండియాకి సెంట్రల్ ఏషియాకి వెళ్ళాలంటే మా ఇద్దరు పాకిస్తాన్ ఉంది. సో ఇట్లా లేదు కాబట్టి మనం ఎట్లా వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఎవరున్నారు? ఇరాన్ ఉన్నారనమాట. బ్యాలెన్సింగ్ పాకిస్తాన్ తాలిబాన్ డైనమిక్స్. సో ఇరాన్ అనేది ఎవరి యొక్క క్రాస్ సెక్షన్ లో ఉంది? ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ ఉంటే, పాకిస్తాన్ ఎక్కడ ఉంటే, ఇండియా ఎక్కడ ఉంటే ఉందని. సో ఇరాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తాలిబాన్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ అవుద్ది. అండ్ థర్డ్, ఎనర్జీ సెక్యూరిటీ. చెప్పా కదా మనకు ఆయిల్ ఇంపోర్ట్స్. బట్ ఛాలెంజెస్ ఏంటి?
ఛాలెంజెస్ ఏంటి, న్యూక్లియర్ ఎస్కలేషన్ రిస్క్స్. ఇప్పుడు గొడవలు అయితే ఏమంటారు, నా దగ్గర బాంబు ఉంది వేసేస్తామంటారు. సో ఇరాన్స్ న్యూక్లియర్ థ్రెషోల్డ్, న్యూక్లియర్ స్టాటస్ ఇంక్రీజెస్, ఇన్స్టెబిలిటీ. ఒకవేళ ఇరాన్ చేతికి గనక న్యూక్లియర్ బాంబ్స్ వస్తే రీజియన్ లోపల ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఇజ్రాయెల్ సెక్యూరిటీ కన్సర్న్స్ మే ట్రిగర్ యూనిలాటరల్ యాక్షన్స్. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు నార్మల్గా కెలుగుతుంది ఇరాన్ని. సో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబు లేనంత వరకు పర్లేదు, ఎప్పుడైతే న్యూక్లియర్ బాంబు వస్తుంది ఏం చేస్తుంది, తీసుకెళ్లి న్యూక్లియర్ బాంబు వేస్తాను అంటది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇరాన్ డెవలప్ చేసిందంటే దగ్గర ఉన్న కంట్రీస్ కూడా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాయి. దాన్ని ఏమంటున్నాడు, రీజనల్ మిలిటరైజేషన్. సో యుఎస్ మిలిటరీ బిల్డప్ సిన్స్ 2003 has intensified. సో రిటాలియేటరీ థ్రెట్స్ రైజెస్ ఛాన్సెస్ ఆఫ్ మిస్కాలిక్యులేషన్స్. ఇంకా మిలిటరైజేషన్ పెరిగిపోయి డెవలప్మెంట్, పీస్ అనేది ఉండదు రీజియన్ లోపల. నెక్స్ట్ డొమెస్టిక్ ఇన్స్టెబిలిటీ ఇన్ ఇరాన్. సో పర్సిస్టెంట్ ఇంటర్నల్ ప్రొటెస్ట్ వీకెండ్ రెజిమ్ లెజిటిమసీ. మీ అందరికీ తెలిసిందే కదా, ఇరాన్ లోపల ఏమవుతుంది, డొమెస్టిక్ ప్రొటెస్ట్ అవుతుంది కాబట్టి లెజిటిమసీని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ నేషనలిస్ట్ మొబిలైజేషన్ మే స్ట్రెంథెన్ హార్డ్ లైనర్స్. సో ఇండియా స్ట్రాటజిక్ డైలమా ఏంటి, ఒకవైపు మనకి యుఎస్తో రిలేషన్షిప్ కావాలి, బ్యాలెన్సింగ్ ట్రైస్ విత్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. యుఎస్ ఎందుకు, టు కౌంటర్ చైనాని కౌంటర్ చేయడానికి, టు అవర్ ఎక్స్పోర్ట్స్, మన ఎక్స్పోర్ట్స్ లార్జెస్ట్ మార్కెట్ యుఎస్, టు రిడ్యూస్ డిపెండెన్స్ ఆన్ చైనా. సో యుఎస్ అనేది చాలా ఆర్గనైజేషన్స్లో మనల్ని పార్ట్ చేస్తుంది. టు ప్లే ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఇండో పెసిఫిక్. సో ఎన్నిటికి ఎవరి యొక్క రోల్ ఇంపార్టెంట్, యుఎస్ యొక్క రోల్ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసం ఇండియాకి చాలా అంటే చాలా ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ డైలమాలో ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇజ్రాయెల్ నుంచి ఇండియాకి ఏమేమి వస్తున్నాయి, ఇజ్రాయెల్ నుంచి డిఫెన్స్ కోఆపరేషన్, మెయిన్గా ఇజ్రాయెల్ నుంచి డిఫెన్స్ టెక్నాలజీస్. సో ఆ డ్రోన్ పేరు ఏంటంటే హిరాన్ డ్రోన్స్. సో హిరాన్ డ్రోన్స్ అని ఉంటాయి, ఇజ్రాయెల్ నుంచి తెచ్చుకుంటూ చాలా వరకు టెక్నాలజికల్ సపోర్ట్ మనకి ఇజ్రాయెల్ నుంచి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇరాన్ అనేది ఎనర్జీ అండ్ కనెక్టివిటీకి ఇంపార్టెంట్. సో దీని ద్వారా ఇండియా దేంట్లో పడిపోయింది, స్ట్రాటజిక్ డైలమాలో పడిపోయింది. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు. సో వే ఫార్వర్డ్, ఇండియాకి బెస్ట్ వే ఫార్వర్డ్, కంట్రీస్కి బెస్ట్ వే ఫార్వర్డ్ ఏంటి, రివైవల్ ఆఫ్ వీళ్ళందరూ కలిసిపోయారు అనుకోండి, యుఎస్ ఇరాన్ ఫ్రెండ్స్ అయిపోయారు అనుకోండి, అందరూ హ్యాపీ. సో రివైవల్ ఆర్ రీఇన్వెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ డిప్లొమసీ. సో అదే చెప్తున్నారు చూడండి, ఏ మాడిఫైడ్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి, మాడిఫైడ్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అకామిడేషన్ కరెంట్ రియాలిటీస్. సో రీజనల్ సెక్యూరిటీ గ్యారంటీస్ టు రీఅష్యూర్ గల్ఫ్ స్టేట్స్. సో దీనివల్ల అక్కడ రీజనల్ సెక్యూరిటీ వస్తుంది. నెక్స్ట్ de-escalation through mediation. సో Oman and other neutral actors can facilitate sustained dialogue. సో ఇప్పుడు సెకండ్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతే 2.2 అంటున్నారో దాన్ని బాగా యాక్టివ్గా మీడియేట్ చేస్తుంది ఎవరు, ఒమాన్. నెక్స్ట్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. సో మెయింటైన్ క్యాలిబ్రేటెడ్ ఎంగేజ్మెంట్ విత్ ఇరాన్తో మనం ఎంగేజ్మెంట్ లేకుండా ఉండలేం, ఎందుకంటే ప్రొటెక్ట్ చబహార్ పోర్ట్ ఇంట్రెస్ట్. ఎందుకంటే చబహార్ పోర్ట్ అనేది మనకి సెంట్రల్ ఏషియా కీ. ఇంకా టు కౌంటర్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నెక్సస్. సో డైవర్సిఫై ఎనర్జీ సోర్సెస్ వైల్ కీపింగ్ డిప్లొమాటిక్ ఛానల్స్ ఓపెన్. సో ఇరాన్ మీద డిపెండ్ అవ్వట్లేదు మనం ఎప్పటి నుంచో మానేసాం. సో రష్యా వేరే కంట్రీస్ మీదకి మనం మార్చుకోవాలి. అండ్ ఫోర్త్ రీజనల్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సో ఎంకరేజ్ ఇన్క్లూజివ్ వెస్ట్ ఏషియన్ డైలాగ్ మెకానిజం రాదర్ దెన్ బ్లాక్ పాలిటిక్స్. సో వెస్ట్ ఏషియాలో అప్పుడు ఉన్న కంట్రీస్ అందరినీ ఒక టేబుల్ మీద కూర్చొని పెట్టి డిస్కస్ చేసుకోమని చెప్పడం అనేది చాలా అంటే చాలా కరెక్ట్ థింగ్ అనమాట. సో కన్క్లూజన్, Iran's return to geopolitical spotlight reflects a deeper global shift from multilateral stability to power-driven negotiation. While US oscillates between coercion and diplomacy, regional actors prefer de-escalation. US కి ఏముంది, ఎక్కడో ఉంది, US కి ఏ ప్రాబ్లం లేదు, అది గొడవకైనా వెళ్ళగలదు, డిప్లొమసీకైనా వెళ్ళగలదు. బట్ రీజనల్ యాక్టర్స్ ఎవరైతే అరబ్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళు ఏం అడుగుతున్నారు, de-escalation. ఫర్ ఇండియా ఇరాన్ ఈజ్ నాట్ మియర్లీ వెస్ట్ ఏషియన్ ఇష్యూ బట్ ఏ స్ట్రాటజిక్ నోడ్. ఎందుకంటే ఇరాన్ మనం ఎనర్జీ కోసం డిపెండ్ అవుతున్నాం, సెక్యూరిటీ కోసం డిపెండ్ అవుతున్నాం, కనెక్టివిటీ కోసం డిపెండ్ అవుతున్నాం. కాబట్టి మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఏ స్టేబుల్ డిప్లొమాటిక్ అవుట్కమ్ రిమైన్స్ ప్రిఫరబుల్ టు ప్రొలాంగ్డ్ మిలిటరైజేషన్. ఒకవేళ ఇక్కడ స్టేబుల్ అవుట్కమ్ రాకపోతే ఇక్కడ బ్లాక్ అనేది మిలిటరైజేషన్ అయిపోయి అక్కడ పవర్ పాలిటిక్స్ అనేవి చేంజ్ అయిపోతాయి, బోత్ ఫర్ రీజనల్ పీస్ అండ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. సో అందుకే ఇప్పుడు ఇరాన్ అనేది ఒక పీస్ఫుల్ అగ్రిమెంట్ వెళ్ళడం అనేది అందరికీ అవసరం. So UPSC mains question. So Iran's renewed geopolitical centrality reflects the shifting balance of power in West Asia and erosion of multilateralism, nuclear diplomacy. So discuss the implications of US-Iran tensions for regional stability and India's strategic interest. So దీని అంత డైరెక్ట్ క్వశ్చన్ ఇంకెక్కడ ఉండదు. డైరెక్ట్ క్వశ్చన్ మీరు ఎవరెవరైతే
నా అనాలిసిస్ ఈ ఆర్టికల్ బాగా విన్నారు, మీకు చాలా అంటే చాలా సింపుల్గా చేసి పడేస్తారు అనమాట ఈ క్వశ్చన్కి పెద్ద కష్టం కూడా పడాల్సిన అవసరం ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ లోపల క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆర్టికల్, భాష మ్యాటర్స్ ఇన్ ఇండియాస్ మల్టీలింగ్వల్ మూమెంట్. సో భాష అంటే ఏంటి? లాంగ్వేజ్. సో అదే చెప్తున్నా చూడండి. ఆర్టికల్ ఎవరు రాశారు? యునెస్కోకి సంబంధించిన రిప్రజెంటేటివ్. ద ఆర్టికల్ రిటర్న్ బై టిమ్ కర్టీస్. సో అతను యునెస్కోకి సంబంధించిన రిప్రజెంటేటివ్. సో అతని గురించి ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. టిమ్ కర్టీస్, ఇతను ఎవరైతే ఉన్నారో టిమ్ కర్టీస్ ఇస్ ద డైరెక్టర్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యునెస్కో ఆఫీస్ ఫర్ సౌత్ ఏషియా అండ్ మెంబర్. సో సౌత్ ఏషియాకి రిప్రజెంటేషన్ టిమ్ కంట్రీస్ అనమాట. ఈస్ పబ్లిష్డ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. సో మనందరికీ అడుగుతారు కదా చిన్నప్పుడు, మీ అందరికీ తెలిసిందే, స్కూల్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఏం అడుగుతారు? వాట్స్ యువర్ నేమ్ అని అడుగుతారు. వాట్స్ యువర్ నేమ్ అనగానే సెకండ్ ఏమంటారు? వాట్స్ యువర్ మదర్ టంగ్ అంటారు. థర్డ్ ఏమంటారు? వాట్ డూ యూ వాంట్ టు బికమ్ అని అడుగుతారు. సో అందరూ అంటూ ఉంటారు, నేను కూడా అందరిలాగే నాకు అప్పట్లో ఐపీఎస్ అంటే ఇష్టం, ఐపీఎస్ అవ్వాలి అనేసి అనేవాడిని అనమాట. సో ఈరోజు చూద్దాం. సో February 21 ఇవాళ ఏదైతే ఉందో ఏంటిది? ఒక మదర్ లాంగ్వేజ్ డే. మదర్ లాంగ్వేజ్ డే అంటే మనం దాన్ని ఏమంటాం? మదర్ టంగ్ డే అంటాం. సో నా కామెంట్ సెక్షన్ లోపల ఎవరెవరికి ఏ మదర్ టంగో తెలియదు కదా, చాలా మందికి తెలుగు వచ్చు, చాలా మంది కన్నడ మదర్ టంగ్ ఉంటారు. కామెంట్ సెక్షన్ లోపల తెలుగు అయితే తెలుగు మదర్ టంగ్, కొంతమంది హిందీ మదర్ టంగ్ ఉంటుంది, కానీ వాళ్ళు కూడా తెలుగు నేర్చుకుని ఉంటారు. సో నా అనాలిసిస్ ఎవరెవరు వింటున్నారో తెలియదు కాబట్టి సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ మదర్ టంగ్ని కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. మేక్ దిస్ డే మెమరబుల్. ఎందుకంటే February 21 మదర్ లాంగ్వేజ్ డే అనేది మనందరికీ తెలియాలి కదా, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే అని. సో కింద కామెంట్ సెక్షన్ లోపల మీ మదర్ టంగ్ ఏంటో మెన్షన్ చేసి మీకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ రాయండి. ఫేవరెట్ మూవీ డైలాగ్, మీకు ఏం నచ్చుతుంది, లేకపోతే ఫేవరెట్ పోయెట్ డైలాగ్, ఏదైనా పర్లేదు, ఒక మంచి డైలాగ్ రాయండి కింద కామెంట్ సెక్షన్ లోపల. దద్దరిల్లిపోవాలన్నమాట. అండ్ డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. సో టమ్ కట్టీస్ మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లాగా అతను కూడా ఏం చెప్పారు? ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. It highlights the findings of UNESCO's State of Education Report for India 2025 titled Bhasha Matters. So UNESCO అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసిందంట 2025 ఏంటి? స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా టైటిల్డ్ భాషా మ్యాటర్స్. సో భాషా మ్యాటర్స్ అనే రిపోర్ట్ యునెస్కో వదిలింది. ఎంఫసైజింగ్ ద లింగ్విస్టిక్ డైవర్సిటీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్ రాదర్ దెన్ ఎ బ్యారియర్. సో మీ అందరూ కూడా ఏం చేస్తుంటారు? మదర్ టంగ్స్ మర్చిపోతూ ఉంటారు అనమాట. అందరికీ ఇంగ్లీష్ కావాలి, హిందీ కావాలి, ఎందుకంటే మనం ఆ లాంగ్వేజ్ మాట్లాడిపోతే పాష్గా ఉన్నాం ఇది అనుకుంటాం అనమాట. సో బట్ యునెస్కో లోపల ఉన్న ఆర్గనైజేషన్, వరల్డ్స్ యునైటెడ్ నేషన్స్ యొక్క బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్స్ టు సపోర్ట్ ఎడ్యుకేషన్. సో అదేం చెప్తుంది? లింగ్విస్టిక్ డైవర్సిటీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్ రాదర్ దెన్ ఎ బ్యారియర్. నేను ఎప్పుడు కూడా అదే చెప్తాను, లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఎ మీడియం, ఇట్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ ఎనీథింగ్ అనమాట. సో అందుకే చాలా మంది సార్ నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇది రాదు అని భయపడుతుంటారు. సో లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ మీడియం. లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, స్కిల్ నేర్చుకోలేం. సో స్కిల్ నేర్చుకోండి, లాంగ్వేజ్ అనేది జస్ట్ మీడియం టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్ అంతే. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ ఎడ్యుకేషన్. సో మదర్ టంగ్ ని ఎడ్యుకేషన్ లోపల సిగ్నిఫికెన్స్ ఏంటి? ఫస్ట్, ఇండియాస్ లింగ్విస్టిక్ రిచ్నెస్ యాజ్ స్ట్రెంగ్త్. సో ఇండియా లోపల ఫస్ట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో తెలియాలి కదా, ఇది మీ ఆన్సర్ రైటింగ్ ని ఎలివేట్ చేస్తుంది అనమాట నెక్స్ట్ లెవెల్కి ఈ డేటా అనేది. సో ఇండియా హ్యాస్ 1300+ మదర్ టంగ్స్ ఉన్నాయంట. సో ఇండియా లోపల ఎన్ని మదర్ టంగ్స్ ఉన్నాయంటే 1300. అందులో మన తెలుగు అనేది ఒకటి. ఇంకెన్ని ఉన్నాయి? 1299+ మిగిలాయంటే. సో చూడండి, మన ఇండియా హ్యాస్ 1300+ మదర్ టంగ్స్. ఇలాంటి డేటాతో కనుక మీరు ఓపెన్ చేస్తే మీ ఆన్సర్ ఎందుకు బాగో చెప్పండి. అండ్ 121 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్. సో సెన్సస్ 2011 ప్రకారం, 1300 మదర్ టంగ్స్ ఉన్నాయంట, 121 కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయంట. సో linguistic diversity is not merely cultural but foundation to the identity, knowledge transmission and cognitive development. సో ఇది డైరెక్ట్ గా మీరు మీ ఆన్సర్ రైటింగ్ లోపల డంప్ చేసేయచ్చు ఈ పాయింట్ ని.
సో లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే తెలుగు, హిందీ, తమిళ్, గుజరాతీ, రాజస్థానీ, కరీబోలి డిఫరెంట్ ఉంటాయి కదా. సో లింగ్విస్టిక్ డైవర్సిటీ ఈజ్ నాట్ మియర్లీ కల్చరల్. సో మన లాంగ్వేజ్ని మనం ఎట్లా దేంతో లింక్ చేసేస్తాం, కల్చర్తో లింక్ చేసేస్తాం. బట్ ఫౌండేషన్తో ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ మెన్షన్ చేశాడు. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి, ఐడెంటిటీ. ఒక లాంగ్వేజ్ అనేది ఏంటి, ఒక ఐడెంటిటీ. తెలుగువాడు, నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగులో మాట్లాడితే ఏంటి, తెలుగువాడు అంటారు నిన్ను. ఇండియన్ అని అనరు, ఏమంటారు, తెలుగువాడు అంటారు, తర్వాత ఇండియన్ అంటారు. సో అట్లా ఐడెంటిటీ ఇస్తుంది నీ లాంగ్వేజ్. నెక్స్ట్ నాలెడ్జ్ ట్రాన్స్మిషన్. మీ అందరికీ చిన్నప్పుడు ఋగ్వేదిస్ చదివే ఉంటారు, ఇప్పుడు కూడా చదువుతుంటారు సివిల్స్లో. అప్పట్లో శృతి ట్రెడిషన్ అనేది ఉండేదన్నమాట. ఏముండేది, శృతి ట్రెడిషన్ అంటే మన పెద్దలు మనకు చెప్పిన నాలెడ్జ్ని మన ఫాదర్స్ మనకు చెప్తారు, మన ఫాదర్స్ మనకు చెప్పిన దాన్ని మనం మన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తాం. సో లాంగ్వేజ్ అనేది ఏమవుతుంది, నాలెడ్జ్ ట్రాన్స్మిషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ థర్డ్, కాగ్నిటివ్ డెవలప్మెంట్. సో ఇప్పుడు మీరు అందరూ హిందీ అనాలిసిస్ తెలుగులో ఎందుకు వింటున్నారు, ఇంగ్లీష్లో చాలా ఛానల్స్ చెప్తున్నారు కదా, హిందీలో చాలా ఛానల్స్ చెప్తున్నారు కదా, ఎందుకు మనీష్ సార్ యొక్క హిందీ అనాలిసిస్ మీరు తెలుగులో వచ్చి వింటున్నారు? ఎందుకు నేను తెలుగులో చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పేది ఏదైతే మీరు నేర్చుకుంటారో ఇట్ విల్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ రాదర్ దెన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియం. సో మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు నా హిందీ అనాలిసిస్ విని ఏదైనా ఫేమస్ అకాడమీ ఒక హిందీ అనాలిసిస్ లేకపోతే ఇంకేదో వినండి, వినిన తర్వాత మీకు అది ఎక్కదు. ఎందుకంటే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ నేర్చుకున్నాను ఒక ఫీలింగ్ వస్తుంది, ఇంకా ఈజీగా నేర్చుకున్నాను ఫీలింగ్ వస్తుంది. ఎందుకు, లాంగ్వేజ్ అనేది ఒక ఐడెంటిటీ ఇస్తుంది. నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ నాకు ఈజీగా చెప్పడానికి వెళ్ళిపోతుంది. నాకు ఇప్పుడు ఏదైతే మీరు మనీష్ సార్ తోపు తురుము అంటున్నారు ఎక్స్ప్లెనేషన్ లోపల, అదే ఇంగ్లీష్ హిందీలో అయితే నేను చేయలేను. నెక్స్ట్ థర్డ్, కాగ్నేటివ్ డెవలప్మెంట్. ఒక పర్సన్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ కూడా లాంగ్వేజ్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఈ పాయింట్ని మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లోపల పక్కగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ పెడగాగికల్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ లాంగ్వేజ్ వల్ల ఏంటంటే యునెస్కో రాసింది కాబట్టి మొత్తం అంతా ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. పెడగాగికల్ అడ్వాంటేజెస్, పెడగాగికల్ అంటే కరికులం. సో చిల్డ్రన్ యొక్క లెర్నింగ్ లోపల ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయంటే, చిల్డ్రన్ లెర్న్ బెస్ట్ వెన్ థాట్ ఇన్ లాంగ్వేజ్ దే అండర్స్టాండ్. సో మీరందరూ చెప్పండి, హిందూ అనాలిసిస్ మీ అందరికీ ఇంత బాగా అర్థమవుతుంది, మీరు అందరికీ మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది దేనివల్ల, ఇట్ ఈస్ థాట్ ఇన్ ఎ లాంగ్వేజ్ దే అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఇది తెలుగులో చెప్తున్నా కాబట్టి, మీ అందరికీ వచ్చే లాంగ్వేజ్లో చెప్తున్నా కాబట్టి మీరు చాలా అంటే చాలా డెవలప్ అవుతుంటారు. నా పాలిటీ క్లాసెస్ విన్న స్టూడెంట్స్ ఇప్పుడు నా కరెంట్ అఫైర్స్ వింటుంటే, నా కరెంట్ అఫైర్స్ సెక్షన్ నేను ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేసాం పీటీ 365, వాళ్ళ ఆన్సర్స్ చెప్తుంటే నాకు ఎంత హ్యాపీనెస్గా ఉందంటే, చాలా హ్యాపీనెస్గా ఉందన్నమాట. ఓకే, వాళ్ళు నేర్చుకున్నారు పక్కన పెడితే, నేను తెలుగులో చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా బాగా నేర్చుకున్నారు, అది ఇంకా బాగా అనిపించింది. ఓకే, స్టూడెంట్స్ సెల్ఫ్ అయింది. నెక్స్ట్, వీక్ ఫౌండేషనల్ లిటరసీ డ్యూ టు అన్ఫెమిలియర్ మీడియం లీడ్స్ టు. సో మెయిన్గా ఇప్పుడు నేను తెలుగులో నేను చదువుకున్నాను, నేను తెలుగు ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, ఇంకొకరు తెలుగులో చదువుకొని ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు. అదే చెప్తున్నారు చూడండి, వీక్ ఫౌండేషన్ లిటరసీ డ్యూ టు అన్ఫెమిలియర్ మీడియం లీడ్స్ టు. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫస్ట్ లెర్నింగ్ గ్యాప్స్ వస్తాయండి. ఫస్ట్ ఏమొస్తాయి, లెర్నింగ్ గ్యాప్స్, నేర్చుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్, రెడ్యూస్డ్ కాన్ఫిడెన్స్, ఒక మనిషికి కాన్ఫిడెన్స్ పోతుంది. అండ్ థర్డ్, హైయర్ డ్రాప్ అవుట్ రేట్స్. మీరు అంత చదివిన అర్థం కాకపోతే ఏం చేస్తారు, స్కూల్ మానేస్తూ ఉంటారు, ఉంటారు. సో మెయిన్గా ఇండియా లోపల మెయిన్ ప్రాబ్లం ఇదే అనమాట. అందుకోసం మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP 2020, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లోపల కూడా 1st నుంచి 5th వరకు పక్కాగా మదర్ టంగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ నేర్పించమన్నారు. సో మెయిన్గా వీక్ ఫౌండేషన్ లిటరసీ డ్యూ టు అన్ఫెమిలియర్ మీడియం వల్ల ఏముంటాయి, లెర్నింగ్ గ్యాప్స్ ఉంటాయి, రెడ్యూస్డ్ కాన్ఫిడెన్స్, దానివల్ల డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అందుకే చెప్తున్నట్టు చూడండి, అలైన్మెంట్ విత్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. మనం ఇప్పుడే మాట్లాడడం అది తీసుకొచ్చారు. సో అలైన్మెంట్ విత్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్లేసెస్ ద చైల్డ్స్ హోమ్ లాంగ్వేజ్ ద సెంటర్ ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేషన్. చెప్పే కదా, మెయిన్లీ అప్ టు 5th క్లాస్ వరకు చైల్డ్కి తన మదర్ టంగ్లోనే నేర్పించమని చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ రీఎన్ఫోర్సెస్ మల్టీలింగ్వల్ పెడగాగి. సో అంతా కూడా మల్టీలింగ్వల్ మీద ఫోకస్ చేయమంటుంది. సో ఛాలెంజెస్ ఇన్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. సో మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ యొక్క బెనిఫిట్స్ చూసాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఒకరికి ఐడెంటిటీ వస్తుంది, నాలెడ్జ్ ట్రాన్స్మిషన్ ఈజీగా జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటి, పాజిటివ్ థింగ్స్. బట్
ఇంత పాజిటివ్ ఉన్నప్పుడు ఎందుకు సార్ అందులో నేర్పించట్లేదంటే అది ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటి, లాంగ్వేజ్ బ్యారియర్. సో గ్లోబల్లీ ఓవర్ 250 మిలియన్ లెర్నర్స్ ల్యాక్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఇన్ ఎ ఫెమిలియర్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బుక్స్, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అనేది వాళ్ళకి లాంగ్వేజ్లో అవైలబుల్ ఉండదు. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, ఎన్వైర్న్మెంట్ ఉంది, చాలా మందికి ఎందుకు రాదంటే మెయిన్లీ బికాస్ ద డజంట్ హ్యావ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ మెయిన్లీ. సో ఇన్ ఇండియా 40% of children enter school speaking a language different from the medium of instruction. సో ఇది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్. ఇండియాలో అంటే 44% అంటే నియర్లీ 50% ఆఫ్ ది చిల్డ్రన్ ఎంటర్ స్కూల్ స్పీకింగ్ ఎ లాంగ్వేజ్. అంటే వాడికి వచ్చింది మరాఠీ అనుకోండి, అక్కడ నేర్పించే లాంగ్వేజ్ హిందీ. వాడికి వచ్చింది హిందీ అనుకోండి, అక్కడ నేర్పించే లాంగ్వేజ్ ఇంగ్లీష్. అదే చెప్తున్నాను చూడండి, ఎంటర్ స్కూల్ స్పీకింగ్ ఎ లాంగ్వేజ్ డిఫరెంట్ ఫ్రమ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, టీచర్ ప్రిపేర్నెస్. సో టీచర్స్ దగ్గర సరుకు ఉంటేనే కదా స్టూడెంట్స్ కలుస్తుంది. సో ఇప్పుడు మనీష్ సార్లో దమ్ము ఉంటేనే కదా మీకు హిందీ అనాలిసిస్ బాగా వస్తుంది. మనీష్ సార్కి రాదు, అప్పుడు మీరేం చేస్తారు? సో ల్యాక్ ఆఫ్ ట్రైన్డ్ టీచర్స్ ఫర్ మల్టీలింగ్వల్ క్లాస్ రూమ్స్. సో మెయిన్గా ట్రైన్ టీచర్స్ లేరు. ఇన్ఎడిక్వేట్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ మల్టీలింగ్వల్ పెడగాగి, అదొక ప్రాబ్లం. థర్డ్, రిసోర్స్ కన్స్ట్రెయింట్స్. సో షార్టేజ్ ఆఫ్ క్వాలిటీ మల్టీలింగ్వల్ మెటీరియల్స్. చెప్పే కదా మెయిన్గా టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి లాంగ్వేజెస్లో, మన ఓన్ లాంగ్వేజెస్లో లేవు. సో లిమిటెడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండిజినస్ నాలెడ్జ్ అండ్ జెండర్ సెన్సిటివ్ అప్రోచెస్. అండ్ లాస్ట్, సిస్టమేటిక్ గ్యాప్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో నీడ్ ఫర్ కోఆర్డినేషన్ అక్రాస్ మినిస్ట్రీస్. సో మెయిన్గా మినిస్ట్రీస్ మధ్య ఏం కావాలి, కోఆర్డినేషన్ కావాలి. పైలట్ ప్రాజెక్ట్స్ ఆఫన్ ఫెయిల్ టు స్కేల్ ఇన్ టు సిస్టమేటిక్ రిఫార్మ్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ భాషా మ్యాటర్స్ రిపోర్ట్. సో భాష అంటే తెలుసు కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. సో భాషా మ్యాటర్స్ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారు? యునెస్కో. సో యునెస్కో రిలీజ్ చేసిన రిపోర్ట్ పేరు ఏంటి? భాషా మ్యాటర్స్ రిపోర్ట్. అందులో కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారనమాట. సో ద రిపోర్ట్ provides 10 పాలసీ రికమెండేషన్స్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్. సో భాష రిపోర్ట్ లోపల ఎన్ని రికమెండేషన్స్ ఇచ్చారు? 10 రికమెండేషన్స్ ఇచ్చారు. ఇవన్నీ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఫస్ట్ ఏంటి, క్లియర్ స్టేట్ లెవెల్ లాంగ్వేజ్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీస్. సో మెయిన్గా ఫస్ట్ ఎడ్యుకేషన్ పాలసీస్ లోపల స్టేట్ లెవెల్ లాంగ్వేజ్ని ఫస్ట్ క్లియర్గా చెప్పాలన్నమాట. నెక్స్ట్, ఎంబెడింగ్ మల్టీలింగ్వల్ పెడగాగి ఇన్ టీచర్ ట్రైనింగ్. సో మెయిన్గా టీచర్స్ లోపల ప్రాబ్లం చూసాం కదా, మెయిన్ ఫస్ట్ పాలసీ లోపల తేడాలు. నెక్స్ట్ ఏంటి, టీచర్ ట్రైనింగ్. సో అందుకే వాళ్ళకి మల్టీలింగ్వల్, వాళ్ళకి మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్పించాలి. థర్డ్, హై క్వాలిటీ మల్టీలింగ్వల్ అసెస్మెంట్స్. సో మెయిన్గా అసెస్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా హై లెవెల్లో చేయాలి. రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాంగ్వేజ్ టెక్నాలజీస్. మెయిన్లీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ లాంగ్వేజ్ టెక్నాలజీస్ అనేవి వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా రెవల్యూషన్ జరగవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు చాలా రెవల్యూషన్ జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఫారెన్ టూరిస్ట్ ఎవరైనా మన కంట్రీకి వచ్చారనుకోండి, అతను స్పెయిన్ అనుకోండి, అతను స్పెయిన్లో మాట్లాడితే మీ ఫోన్లో కొన్ని యాప్స్ ఉన్నాయి, అది మీకు తెలుగులోకి మార్చేస్తుంది అనమాట. అంతెందుకు, ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్లో హిందీ రీల్స్ చాలా వరకు మీకు తెలుగులోనే వస్తాయి, మీద ట్రాన్స్లేటెడ్ ఇన్ ఏ అని వస్తుంది. సో అంతవరకు ఇంటిగ్రేషన్ జరుగుతుంది అనమాట. సో డిజిటల్ అండ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఏంటి? ఫస్ట్ దీక్ష ప్లాట్ఫామ్. ఇది ఎవరిది? మన ఎన్సిఆర్టీ. సో డిజిటల్ హబ్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. సో దాని గురించి అనమాట దీక్ష అనమాట, మల్టీలింగ్వల్ రిసోర్స్ అనమాట. మెయిన్గా ఏంటి, ఇనిషియేటివ్స్ లైక్ పిఎం ఈ విద్య, ఏఐ బేస్డ్ లాంగ్వేజ్ టూల్స్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ టెక్నాలజీస్. సో ఇందులో మెయిన్ ఏంటంటే పిఎం ఈ విద్య, ఏఐ బేస్డ్ లాంగ్వేజ్ టూల్స్ ఉంటాయి. సో డిజిటల్ టూల్స్ కెన్ డాక్యుమెంట్ ఎండేంజర్డ్ లాంగ్వేజెస్ అండ్ క్రియేట్ లోకల్ లాంగ్వేజ్ కంటెంట్. సో ఏవేవైతే లాంగ్వేజెస్ అంతరించిపోతున్నాయో, సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లోపల చాలా మంది కాశ్మీరీ మాట్లాడడం మానేశారంట. సో చాలా వరకు హిందీయే మాట్లాడుకుంటున్నారంట. సో అలాంటి లాంగ్వేజెస్ ఎండేంజర్ అయిన డాక్యుమెంట్ చేసి పెడతారు. నెక్స్ట్, ఇన్స్టిట్యూషనల్ ప్రపోజల్ ఏంటి? ఏదైతే భాషా రిపోర్ట్ ఉంది, ఏం చెప్పింది? నేషనల్ మిషన్ ఫర్ మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ టు కోఆర్డినేట్ ఎఫర్ట్స్ అక్రాస్ మినిస్ట్రీస్, రీసెర్చ్ బాడీ, సివిల్ సొసైటీ అండ్ టెక్ మాటర్స్. సో అందుకే ఒక మిషన్ బేస్డ్ మోడ్లో వెళ్ళాలి. సో నేషనల్ మిషన్ ఫర్ మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నమాట. సో వే ఫార్వర్డ్ ఏంటి?
సెంటర్ స్టేట్ లాంగ్వేజ్ పాలసీస్, మెయిన్గా పాలసీస్ లోపల కాంటెస్ట్ స్పెసిఫిక్ మల్టీలింగ్వల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి. స్ట్రెంగ్త్ అండ్ టీచర్ కెపాసిటీస్, ఫస్ట్ క్లియర్ పాలసీ ఉండాలి. నెక్స్ట్ టీచర్ కెపాసిటీ ఉండాలి. ప్రీ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ రిఫార్మ్స్, రిక్రూట్మెంట్ అలైన్ విత్ మల్టీలింగ్వల్ నీడ్స్ అనమాట. సో మెయిన్గా రిక్రూట్మెంట్ మంచిగా అన్ని లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాంగ్వేజ్ టెక్నాలజీ, ఏఐ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్. చెప్పే కదా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఈ లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఎందుకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది, డాక్యుమెంటేషన్ ఆఫ్ ఇండిజినియస్ లాంగ్వేజెస్. సో ఏవైతే ఇండిజినియస్ లాంగ్వేజెస్ ఉన్నాయో అంతరించిపోతున్నాయి, ఎండేంజర్డ్ అవుతున్నాయి, వాటిని ఏం చేయాలి, డాక్యుమెంట్ చేయాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ కానీ ఎస్ఐ లోపల కానీ క్వశ్చన్ వస్తే మనం గనక ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ రాసామంటే మనల్ని ఎవరు ఆపలేరు. నెక్స్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, ఇలాంటి ఒక లాంగ్వేజ్ అంతరించిపోతుంది కాబట్టి మనందరం చెప్పాలి పీపుల్కి మీ ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడండి అనేసి. అది ఇన్వాల్వింగ్ లోకల్ కమ్యూనిటీస్ ఇన్ కంటెంట్ క్రియేషన్, మెయిన్గా కంటెంట్ క్రియేషన్ లోపల లోకల్ కమ్యూనిటీస్ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకే వాళ్ళ లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఇన్కార్పొరేట్ ఇండిజినస్ నాలెడ్జ్ ఎకోసిస్టమ్స్, మెయిన్గా ఇండిజినస్ నాలెడ్జ్ ఎకోసిస్టమ్స్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి, సస్టైనబుల్ ఫినాన్సింగ్, డబ్బులు ఉండాలి కదా. సో లాంగ్ టర్మ్ ఇన్స్టిట్యూషనల్ కమిట్మెంట్స్ బియాండ్ పైలట్ ప్రాజెక్ట్స్. సో లాంగ్ టర్మ్గా డబ్బులు ఇస్తూ ఉండాలి లాంగ్వేజెస్ని ప్రిజర్వ్ చేయడానికి. అప్పుడు ఏమవుతుంది, లాంగ్వేజ్ అన్నిటిని కూడా ప్రిజర్వ్ చేయగలం. యాజ్ ఇండియా హ్యాస్ 1300+ లాంగ్వేజెస్. సో 1300+ లాంగ్వేజెస్ అంటే అది ఒక చిన్న విషయం కాదు. సో కన్క్లూజన్ ఏంటి, India's multilingualism is not a developmental obstacle but a transformative opportunity. Recognizing and integrating mother tongues in education enhances ఏమవుతుంది, ఈక్విటీ పెంచుతుంది, ఐడెంటిటీ పెంచుతుంది, ఎఫర్మేషన్ వాళ్ళకి పట్టు వస్తుంది సబ్జెక్ట్ మీద, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచుతుంది, సోషల్ కోహెషన్. సో మెయిన్గా ఇంటిగ్రేటింగ్ మదర్ టంగ్ ఇన్ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఈక్విటీ అంటే హిందీలో చదువుకుని, ఇంగ్లీష్లో చదువుకుని, తెలుగులో చదువుకుని ఒకటే. నెక్స్ట్ వాళ్ళకి లాంగ్వేజ్ బట్టి వాళ్ళకి ఏమేస్తుంది, ఐడెంటిటీ క్రియేట్ అవుద్ది. థర్డ్, వాళ్ళ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఎల్టీఎక్స్లో చదువుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ కంటెంట్ అంతా కూడా వాళ్ళ మదర్ టంగ్లో నేర్చుకోవడం, వాళ్ళకి లెర్నింగ్ అవుట్కమ్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఫోర్త్, సోషల్ కోహెషన్ బాగా జరుగుతుంది. సో ద ఆర్టికల్ ఆర్గ్యూస్ దట్ ఇండియా స్టాండ్ ఎట్ డిసైసివ్ మూమెంట్ బై ఇన్స్టిట్యూషనలైజింగ్ మదర్ టంగ్ బేస్డ్ ఇన్ మల్టీలింగువల్ ఎడ్యుకేషన్. ఇట్ కెన్ టర్న్ లింగ్విస్టిక్ డైవర్సిటీ ఇండియా పవర్ఫుల్ డ్రైవర్ ఆఫ్ ఇంక్లూజివ్ అండ్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్. సో లింగ్విస్టిక్ డైవర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మనం మెస్సీ వచ్చాడు, మీ అందరికీ తెలిసిందా. మెస్సీ ఎంత ఫుట్బాల్ ప్లేయర్, కానీ తను వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడలే కదా, తన మదర్ టంగ్లోనే మాట్లాడాడు కదా. అది ఇంపార్టెంట్ అనమాట. లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్, లాంగ్వేజ్ ఇస్ జస్ట్ అ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. నీలో స్కిల్ ఉంటే నువ్వు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా పర్లేదు. సో అందుకే ఏం చేయాలి, ఇండియా ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి దేన్ని, మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్. దానివల్ల ఏమవుతుంది, లింగ్విస్టిక్ డైవర్సిటీ పవర్ఫుల్ డ్రైవర్ ఆఫ్ ఇంక్లూజివ్ అండ్ ఎఫెక్టివ్ ఎడ్యుకేషన్ అప్పుడే జరుగుతుంది అనమాట. సో యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్, హౌ డస్ the new education policy strengthen the case for multilingual education in India? సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో డైరెక్ట్గా 3 లాంగ్వేజ్ ఫార్ములా గురించి, మల్టీలింగువల్ ఎడ్యుకేషన్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి సో యూ కెన్ డైరెక్ట్లీ మెన్షన్ అబౌట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనమాట. సో ఈజీ అంటే ఈజీ క్వశ్చన్, ద మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ అంటాను నేను. మొత్తం కంటెంట్ మీ దగ్గర ఉంది, ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది, అంతా కూడా రీసెర్చ్ చేసి ఆన్సర్ అయ్యింది. ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ఆన్సర్ అనమాట. సో ఇవాళ మన 2 మెయిన్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇరాన్ యొక్క సెంట్రాలిటీ ఇన్ గ్లోబల్ జియో పాలిటిక్స్ కానీ, మల్టీలింగ్వల్ లాంగ్వేజ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి 2 మెయిన్స్ ఆర్టికల్స్ని కాన్సన్ట్రేట్ చేయండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు prelims articles. So let's dive into prelims articles. India sees future, not fear, in AI, says Prime Minister at plenary session of summit. So plenary session of the summit లోపల ఏం చెప్పారు, ఇండియా అనేది ఏఐ లోపల ఫ్యూచర్ చూస్తుంది, నాట్ రిస్క్స్ అని చెప్తుంది అనమాట. At the AI Impact Summit plenary session in New Delhi, Prime Minister Narendra Modi emphasized that India approaches artificial intelligence with optimism. ఎందుకంటే AI వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి, మెయిన్లీ బికాస్ ఆఫ్ ఇట్స్ capabilities in health,
ఎడ్యుకేషన్, ఎనర్జీ, యు నేమ్ ఇట్ యూ హ్యావ్ ఇట్. ప్రతి ఫీల్డ్ లోపల దాని యొక్క ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. రాదర్ దాన్ అప్రిహెన్షన్, ఈ అవుట్లైన్ ఇండియాస్ విజన్ ఆఫ్ బిల్డింగ్ ఎ రెసిలియంట్ ఏఐ ఎకోసిస్టమ్ రూటెడ్ ఇన్. సో ఆ రెసిలియంట్ ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ చేయాలంటే ఏమేమి కావాలంట, ఎథికల్ గవర్నెన్స్ కావాలి, inclusivity and technological sovereignty, particularly benefiting the global south. సో ఏఐ లోపల వీటిని మనం ఇంటిగ్రేట్ చేయాలంటే ఏంటంటే అవి ఎథికల్ గవర్నెన్స్ అనేది ఎథిక్స్ బేస్డ్ ఉండాలి, ఇంక్లూజివిటీ అందరికి ఈక్వల్ గా దొరకాలి, టెక్నాలజికల్ సావరెనిటీ డేటా అనేది ఏ కంట్రీ నుంచి ఎమర్జ్ అవుతుందో ఆ కంట్రీకి డేటా మీద రైట్స్ ఉండాలి, అండ్ పర్టికులర్లీ బెనిఫిటింగ్ ద గ్లోబల్ సౌత్, మెయిన్లీ డెవలపింగ్ కంట్రీస్ కి హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి. సో వాట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? AI is a technology that enables machine to mimic human intelligence such as learning, reasoning and decision making. మీ అందరూ ఎవరెవరైతే హిందూ అనాలిసిస్ వినుంటారో మీకు ఏ గురించి ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పుంటా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మిషన్స్ మిమికింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. హ్యూమన్కి ఏమేమి ఉంటుంది, ఒక థింగ్ని నేర్చుకోవడం, ఒక థింగ్ని రీజన్ చేయడం, అసలు ఏంటి దాంట్లో రైట్ ఏంటి రాంగ్ ఏంటో చూసుకోవడం, దాని బేసి డెసిషన్ తీసుకోవడం అంట. సేమ్ అలాంటి థింగే మనలాగా హ్యూమన్స్ లాగా మిషన్స్ చేసేదాన్ని ఏమంటాం ఏఐ. సో ఇండియాస్ ఆప్టమిస్టిక్ ఏఐ విజన్, ఏఐని ఇండియా ఎట్లా చూస్తుంది, ఆప్టమిస్టిక్ గా చూస్తుంది. ఇండియా వ్యూస్ ఏఐ యాజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. కంట్రీస్ డెవలప్మెంట్ కి ఏఐ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఫోర్స్ కింద చూస్తుంది. నెక్స్ట్, పిఎం ఫ్రేమ్డ్ ఏఐ యాజ్ ఎన్ opportunity aligned with India's civilizational and technological density. So PM framed AI as an opportunity aligned with India's civilizational and technological density. మన దగ్గర ఉన్న సివిలైజేషన్ టెక్నాలజీకి ఇది ఒక ఆపర్చునిటీ చూస్తున్నాడు. ఫోకస్ ఆన్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ మిషన్ సెంట్రిక్ టు హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంజన్స్ ఏదైతే ఉందో మిషన్ సెంట్రిక్ ఉందన్నమాట, దాన్ని ఇప్పుడు మనం దేనికి తీసుకొని రావాలి, హ్యూమన్ సెంట్రిక్ తీసుకొని రావాలి. దిస్ రిఫ్లెక్ట్స్ ఇండియా పొజిషనింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ టెక్నాలజికల్ పవర్ రాదర్ దాన్ ఏ రియాక్టివ్ అడాప్టర్. సో మీరు మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోపల ఇండియా యొక్క రోల్ ఏంటి, ఫోకస్ ఆన్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ మిషన్ సెంట్రిక్ టు హ్యూమన్ సెంట్రిక్ ఏఐ అని రాయాలన్నమాట. ఇండియా అనేది మిషన్ సెంట్రిక్ నుంచి హ్యూమన్ సెంట్రిక్ ఏఐ. సో దిస్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ పొజిషనింగ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ టెక్నాలజికల్ పవర్ రాదర్ దెన్ ఏ రియాక్టివ్ అడాప్టర్ అని తెలుస్తుంది అనమాట. Building a resilient AI ecosystem. So the speech highlights structural components of India's AI strategy. First, AI కి ఏం కావాలి, సెమీ కండక్టర్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్. అందుకే మనం బడ్జెట్ 2.0లో సెమీ కండక్టర్ మిషన్ 2.0 కూడా లాంచ్ చేసాం అనమాట. సో అందుకోసం ఏం చెప్తున్నాడు, సెమీ కండక్టర్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్. నెక్స్ట్, సెక్యూర్ డేటా సెంటర్స్. సో మెయిన్గా డేటా సెంటర్స్ లోపల ఉన్న డేటా అనేది సెక్యూర్గా ఉండాలి. థర్డ్, స్ట్రాంగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్. సో డిపి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నెట్ పీపుల్స్కి ఐడెంటిటీ ఇవ్వడం, డేటా లేయర్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ కనుక కరెక్ట్గా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయలేము అనమాట. సో అందుకే చెప్తున్నట్టు చూడండి, రెసిలియంట్ ఏఐ ఎకో సిస్టమ్కి ఏమేమి కావాలి, సెమీ కండక్టర్ అండ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ కావాలి, డేటా సెంటర్స్ అనేవి సెక్యూర్డ్ ఉండాలి, ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిక్వైర్స్ యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. అందుకే డేటాని ఏమంటాం మనం, న్యూ గోల్డ్ అని కూడా పిలుస్తాం. స్ట్రాంగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్గ్రౌండ్. డిపిఐ ఏదైతే ఉందో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలన్నమాట, ప్రైవేట్ కంపెనీస్ దగ్గర కాకుండా డిపిఐ గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. అండ్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ ని సపోర్ట్ చేయాలి. సో దిస్ కనెక్ట్స్ టు దేని కనెక్ట్ చేస్తుంది, ఇందాక చెప్పా కదా, ఇండియా సెమీ కండక్టర్ మిషన్, డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు లాంచ్ చేసాం, 2015లో లాంచ్ చేసాం. మేక్ ఇన్ ఇండియా అండ్ స్టార్ట్అప్ ఇండియా, అన్నిటికి ఇది ఏఐ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్గా సెమీ కండక్టర్ మిషన్, డిజిటల్ ఇండియా మిషన్, దీని ద్వారా ఏమవుతుంది, మనం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలుగుతాం. మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, ద అప్రోచ్ సిగ్నల్స్ టెక్నాలజికల్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ సెల్ఫ్ సప్లై చైన్ రెసిలియన్స్ అనమాట. దానికి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఒకటి ఏం చెప్తున్నాడు, డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏఐ. ఏం చెప్తున్నాడు, డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏఐ. సో డెమోక్రటైజేషన్ ఆఫ్ ఏఐ ఏంటంటే ఏఐ అందరికీ అందుబాటులో ఉండాలి. ఏ కీ థీమ్ వాజ్ ఏఐ మస్ట్ బి యాక్సెసిబుల్. ఏఐ అనేది అందరికీ ఎట్లా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, ఇంక్లూజివ్ ఎవరైనా సరే ఈజీగా నేర్చుకునేటట్టు ఉండాలి, అకౌంటబుల్ ఉండాలి, లెజిటిమేట్ ఉండాలి. ఈ 4 థింగ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డెమోక్రటైజేషన్కి. యాక్సెసిబుల్, సో యాక్సెసిబుల్ గా ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంక్లూజివిటీ, ఎవరైనా యూజ్ చేయొచ్చు, ఉమెన్, మెన్, ట్రాన్స్జెండర్ ఎవరైనా యూజ్ చేయొచ్చు, డెవలపింగ్. సో అకౌంటబుల్, ఏఐ తీసుకున్న ప్రతి డెసిషన్ కి అకౌంటబిలిటీ ఉండాలి. అప్పుడు అది దేని నుంచి రావాలి, లెజిటిమేట్ సోర్స్ అంటే గవర్నమెంట్ సోర్స్ నుంచి రావాలన్నమాట. సో ద పిఎం ఎంఫసైజ్ దట్ ఏఐ గవర్నెన్స్ డెసిషన్స్ మస్ట్ రెస్ట్ విత్ హ్యూమానిటీ, నాట్ ఆటోనమస్ సిస్టమ్స్. సో హ్యూమన్ సెంట్రిక్ ఉండాలి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది.
మిషన్ సెంట్రిక్ ఉండకూడదు. దిస్ రిఫ్లెక్ట్స్ ఏమేమి రిఫ్లెక్ట్ చేస్తుంది, ఇది ఎథికల్ ఏఐ ఫ్రేమ్వర్క్. దిస్ రిఫ్లెక్ట్స్ వాట్, ఎథికల్ ఏఐ ఫ్రేమ్వర్క్, రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్. సో ఏఐ లోపల ఎథిక్స్ ఉండాలి, రెస్పాన్సిబుల్ ఏఐ డెవలప్మెంట్ ఉండాలి, డేటా సావరెంటీ కన్సర్న్స్. సో డేటా సావరెంటీ అంటే ఇండియాలో నుంచి ఎమర్జ్ అవుతున్న డేటా ఆఫ్ కంట్రీ should be managed by country itself. Data of the country should be managed by country itself. దాన్ని ఏమంటాం, డేటా సావరెంటీ. సో ఎథికల్ కన్సర్న్స్ ఇన్ ఏఐ ఏంటంటే, ప్రెసెంట్ ప్రాబ్లం ఏంటి, అల్గోరిథమిక్ బయాస్. సో ప్రెసెంట్ ఏఐ లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే అల్గోరిథమిక్ బయాస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైట్గా ఉంటాను, నాకు బ్లాక్గా ఉన్న వాళ్ళు నచ్చరు. సో అప్పుడు నేను ఏం చేస్తాను, బ్లాక్ ఎగ్నెస్ట్గా కోడ్ రాస్తా. లేకపోతే నేను ప్యూర్ స్టాంచ్ ప్యాట్రియార్కి అనమాట, నాకు ఉమెన్ పడరు, సో ఉమెన్కి తగ్గట్టు రూల్స్ నచ్చవు. సో నా యొక్క ఏదైతే కోడ్ ఉంటుందో అందులోపల ఉమెన్కి ఎగ్నెస్ట్గా కోడ్స్ రాయొచ్చు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెషిన్స్ వర్క్ అవుతాయి కాబట్టి, అవి కోడ్స్ మీద వర్క్ అవుతాయి కాబట్టి అది ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఏంటి, ప్రైవసీ ఇష్యూస్. సో మెయిన్గా మన డేటాని ఏం యూజ్ చేస్తున్నారు, మన కన్సెంట్ లేకుండా యూజ్ చేయొచ్చు. థర్డ్, జాబ్ డిస్ప్లేస్మెంట్. ఏ వాళ్ళు చాలా వరకు జాబ్స్ పోతాయి. నిన్నే మన చాలా కంపెనీస్, ఇన్ఫోసిస్, వీళ్ళందరూ కూడా ఈ మధ్య రీసెంట్గా లే ఓవర్స్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్, అటానమస్ డెసిషన్ రిస్క్. సో వారంతటి వాటి తీసుకుంటే ప్రాబ్లమ్స్. సో అందుకే మనం ఏం లాంచ్ చేస్తాం, ఇండియా ఏఐ మిషన్. ఇప్పుడు అది కూడా 2.0 లాంచ్ చేస్తాం. ఇండియా ఏఐ మిషన్ లోపల 10,000 జీపీయూస్ ఉండాలి. ఇప్పుడు 2.0 లోపల అనదర్ 20,000 జీపీయూస్ని యాడ్ చేద్దామని చూస్తాం. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ డైలీ వస్తున్నాయి. వాటిని నేను కరెక్ట్గా డైలీకి లింక్ చేస్తున్నాను కాబట్టి మీకు చాలా ఈజీగా ఉంటుంది. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు స్ట్రెంథెన్ ఏఐ రీసెర్చ్, కంప్యూట్ కెపాసిటీ, స్టార్ట్అప్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఇండియా ఏఐ మిషన్ లోపల ఏంటి, టు స్ట్రెంథెన్ ఏఐ రీసెర్చ్, కంప్యూట్ కెపాసిటీ అదే చెప్పే కదా ముందు 10,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి, ఇప్పుడు 20,000 ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. స్టార్ట్అప్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏంటి, భాషిని. ఇందాక సెకండ్ ఆర్టికల్, మెయిన్స్ ఆర్టికల్ లోపల కూడా ఏంటి, భాషా రిపోర్ట్ గురించి చూసాం కదా. సేమ్ భాషిని ఏంటి, ఏఐ డ్రివెన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ సపోర్టింగ్ ఇండియన్ లాంగ్వేజెస్. అక్కడ కూడా ఏం చెప్పింది, యునెస్కో టెక్నాలజీ యూజ్ చేయాలి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కోసం. సో దాని పర్స్పెక్టివ్లోనే ఇండియా ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది, దాని పేరు ఏంటి, భాషిని, ఏఐ డ్రివెన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ సపోర్టింగ్ ఇండియన్ లాంగ్వేజెస్. చూసారా, ఆర్టికల్లో ఉన్న ఆర్టికల్స్ని ఎలా యూజ్ చేస్తున్నాను మన న్యూస్ పేపర్లోనివి టు కనెక్ట్ అదర్ ఆర్టికల్స్. అట్లా మీకు రావాలన్నమాట. ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా. With reference to AI in India, consider the following statement. The India AI mission aims to strengthen domestic AI research and computing infrastructure. ఇక్కడ రాసాం, AI లోపల ఏమేమి ఉన్నాయి, స్ట్రెంథెన్ ఏఐ రీసెర్చ్ అంటే డొమెస్టిక్, మన ఇండియా లోపల రీసెర్చ్ పెంచాలి, కంప్యూటేషన్ కెపాసిటీ పెంచాలి, స్టార్ట్అప్స్ పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్. నెక్స్ట్, భాషిని అనేది ఏంటి, పేరులోనే ఉంది. ఇనిషియేటివ్ ఇస్ రిలేటెడ్ టు ఏఐ బేస్డ్ మల్టీలింగ్వల్ ట్రాన్స్లేషన్ సర్వీస్. సో ఏదైతే డేటా, ఇంగ్లీష్ డేటా, హిందీ డేటా ఉంటుందో దాన్ని ట్రాన్స్లేట్ చేయడానికి ఫర్ రీజనల్ లాంగ్వేజెస్. ఈ రెండు రైట్. థర్డ్, డేటా సావరెంటీ ఇంప్లైస్ దట్ డేటా జనరేటెడ్ ఇన్ ఇండియా ఈజ్ ఆటోమేటికలీ ఓన్డ్ బై ప్రైవేట్ టెక్నాలజికల్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ ద కంట్రీ. చెప్పే కదా, డేటా సావరెంటీ అంటే ఇట్ ఈస్ కంట్రీస్ డేటా అనమాట. అవి కంపెనీ సిస్టమ్ వచ్చినట్టు వాడుకోవడానికి లేదు. పీపుల్స్ యొక్క రైట్, కంట్రీ యొక్క రైట్ టు యూజ్ దట్ డేటా. సో థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ద కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అడిగాడు, ఇన్కరెక్ట్ అడిగాడు, అది కూడా చూసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ అబౌవ్ కరెక్ట్ అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అని నాకు తెలుసు. సో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ వన్ ఓన్లీ. సో ఇట్లా ఈజీ వేలో మనం ఆర్టికల్స్ని చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి చాలా ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, special intensive revision in 22 states and UTs expected from April election commission. So special intensive revision అంటే ఏంటి, SIR అంటే ఏంటి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ వాట్, ఎలక్టోరల్ రోల్స్. సో ఎలక్టోరల్ రోల్స్ని ప్యూరిఫై చేసే పవర్ ఎలక్షన్ కమిషన్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆర్టికల్ 324 అండ్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. 324 ఏం చెప్తుంది, కంప్లీట్ ఓవరాల్ సూపరింటెండెన్స్ డైరెక్షన్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ షాల్ బి లెస్టెడ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ 326 ఏం చెప్తుంది, యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్. దీంతో పాటు మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ఉంటుంది అనమాట. ఈ రెండింటి ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పవర్ వస్తుంది టు కండక్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. సో ఇది మీ అందరూ రీసెంట్గా జరుగుతుంది, వెస్ట్ బెంగాల్, యూపీ, బీహార్లో ఎన్ని గొడవలు అయ్యాయో మీకు తెలుసు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మిగతా స్టేట్స్ లోపల
ఎస్ఐఆర్ ఏదైతే ఉందో April 22 నుంచి స్టార్ట్ అవబోతుంది అనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో ద కాంటెక్స్ట్ ఏంటి? Election Commission of India has announced that SIR of electoral rolls will begin from April 2026 in 22 states and UTs where it has not yet been conducted. ఏ స్టేట్స్లో అయిపోయిందో అది పక్కన పెట్టి అవ్వలేని స్టేట్స్లో ఏ స్టేట్స్ రిమైనింగ్ ఉన్నాయో ఆ స్టేట్స్లో SIR జరగబోతుంది. సో ద కమిషన్ హ్యాస్ డైరెక్టెడ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ టు కంప్లీట్ ప్రిపరేటరీ వర్క్. సో స్టేట్ యొక్క చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ప్రిపరేటరీ వర్క్ పెట్టుకోమన్నారు. అండ్ ఈస్ కోఆర్డినేటింగ్ విత్ సెన్సస్ అథారిటీస్ ఫర్ రిసోర్స్ యూటిలైజేషన్. సో సెన్సస్ అథారిటీస్తో కూడా లింక్ చేసుకుంటున్నారు రిసోర్స్ యూటిలైజేషన్ కోసం. సో వాట్ ఈస్ SIR? అసలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? ఏ కాంప్రిహెన్సివ్ అండ్ లార్జ్ స్కేల్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. సో ఎలక్టోరల్ రోల్స్ ఎందుకంటే మనకు Article 9 ఉంది. Article 9 ప్రకారం ఇండియన్స్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ సిటిజన్షిప్. ఇండియన్స్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ సిటిజన్షిప్, నో డ్యూయల్ సిటిజన్షిప్. ఇండియా లోపల డ్యూయల్ సిటిజన్షిప్ ఉండకూడదు. సో ఎవరే ఓట్ వేయగలరు? ఓన్లీ సిటిజన్సే ఓట్ వేయగలరు. Article 9 ఏం చెప్తుంది? ఇండియన్స్ కెన్ హ్యావ్ ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్ అంటుంది అనమాట. సో ఎయిమ్డ్ ఎట్ రిమూవింగ్ డూప్లికేట్ అండ్ ఇన్ఎలిజిబుల్ నేమ్స్ అండ్ ఎన్షూరింగ్ ఇంక్లూజన్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్. సో డూప్లికేట్, ఇప్పుడు ఫేక్ ఓటర్స్ వచ్చేస్తారు, నేమ్ లేని వాళ్ళు వచ్చేస్తుంటారు. సో ఇన్ఎలిజిబుల్ నేమ్స్, ఫారిన్ కంట్రీలో ఉన్న సిటిజన్స్కి ఓటింగ్ హక్కు లేదు. అండ్ ఇంక్లూజన్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్, ఎవరెవరైతే ఇప్పటివరకు బయట ఉన్నారో వాళ్ళని లోపల పెట్టడానికి హెల్ప్ అవుతుంది అనమాట. గోస్ బియాండ్ రొటీన్ యాన్యువల్ రివిజన్. ఈ SIR అనేది యాన్యువల్ రివిజన్ అనే నార్మల్గా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రివిజన్ జరుగుతుంది ఎలక్టరల్ రోల్స్కి. బట్ SIR అనేది ఏంటంటే రొటీన్ రివిజన్ కన్నా కొంచెం ఇంకా పవర్ఫుల్. సో కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ బేసిస్ మీ అందరికీ చెప్పాను కదా. 324 ప్రకారం ఏంటి? సూపరింటెండెంట్స్ డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ వెస్టెడ్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. చూడకుండా చెప్పాలన్నమాట ఇలాంటివి. సో 326 ఏం చెప్తుంది? యూనివర్సల్ అడల్ట్ సఫ్రాజ్, ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ అడల్ట్ సఫ్రాజ్. బట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, బాగా గుర్తుపెట్టుకుని 1951 కాదు 1950 గవర్న్స్ ప్రిపరేషన్ అండ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. ఎలక్టోరల్ రోల్స్ గురించి మాట్లాడేది 1950. సో రోల్ ఆఫ్ బూత్ లెవెల్ ఆఫీసర్స్. బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క రోల్ ఏంటి? కండక్ట్ డోర్ టు డోర్ వెరిఫికేషన్. ప్రతి ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలి. వెరిఫై వాటర్ ఐడెంటిటీ అండ్ రెసిడెన్స్. సో అందరి యొక్క వాటర్ ఐడెంటిటీ, రెసిడెన్స్ చూసుకోవాలి. అసిస్టింగ్ కరెక్షన్స్, ఇంక్లూజన్స్ అండ్ డిలీషన్స్. సో ఎవరెవరు లోపలికి వెళ్తారో ఎవరెవరు బయటకు వెళ్తారో తెలియాలన్నమాట. ఇది ఎవరు కండక్ట్ చేస్తారు? ఆఫన్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అండ్ లోకల్ అఫీషియల్స్. సో కోఆర్డినేషన్ విత్ సెన్సస్ ఎందుకు? సెన్సస్ 2021 ప్రిపరేషన్స్ ఓవర్లాప్ అడ్మినిస్ట్రేటివ్లీ. సో చాలా వరకు 2027 సెన్సస్ ప్రిపరేషన్స్ కూడా ఓవర్లాప్ అవుతున్నాయి అన్నమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ ఎక్స్ప్లోరింగ్ స్టాగర్డ్ యూజ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్. ఎందుకు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ కొత్తగా డబ్బులు ఖర్చు పెట్టడం? ఈ సెన్సస్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్ని యూజ్ చేద్దాం. సో సెన్సస్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు? బై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తారు? రిజిస్ట్రార్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, నాట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఎలక్టోరల్ రూల్స్ రివిజన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎన్ష్యూర్స్ యాక్యురసీ అండ్ ప్యూరిటీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? యాక్యురసీ పెరుగుతుంది, ఎలక్టోరల్ రోల్స్ ప్యూరిఫై జరుగుతాయి. సెకండ్, ప్రివెంట్స్ ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్. మెయిన్గా ఫేక్ క్యాండిడేట్స్ డ్యూయల్ వర్డ్స్ యూస్ చేసేస్తుంటారు, అలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. స్ట్రెంథెన్స్ డెమోక్రటిక్ లెజిటిమసీ. సో ఎవరైతే ఓట్ వేయగలరో వాళ్ళే ఓట్ వేయగలరు. సో దానివల్ల డెమోక్రసీ యొక్క పవర్ పెరుగుతుంది. అండ్ ఎన్హాన్స్ ట్రాన్స్పరెన్సీ బిఫోర్ మేజర్ ఎలక్షన్స్. ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్, లార్జ్ స్కేల్ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్. చాలా మంది కావాలి, టీచర్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ. రిస్క్ ఆఫ్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్, చాలా మంది బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. పొలిటికల్ సెన్సిటివిటీ ఇన్ సర్టెన్ స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్, బీహార్, కేరళ, ఇలాంటి దగ్గర ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. కోఆర్డినేషన్ విత్ సెన్సస్ అథారిటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వే ఫార్వర్డ్ ఏంటి? సో ట్రాన్స్పరెంట్ వెరిఫికేషన్ ప్రొసీజర్స్. మెయిన్గా వెరిఫికేషన్ ప్రొసీజర్ అనేది ట్రాన్స్పరెంట్గా జరగాలి. యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ డేటా మ్యాచింగ్. మెయిన్గా టెక్నాలజీ యూజ్ చేయాలి. ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని ఇన్కల్కేట్ చేసుకోవాలి. గ్రీవెన్స్ రిడ్రెసల్, ఎవరికైతే రాంగ్గా ఇంక్లూజన్స్ అయ్యో ఎక్స్క్లూజన్స్ అయ్యో వాళ్ళకి గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది కరెక్ట్గా ఉండాలి. అపీల్ ప్రాసెస్, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ టు ప్రివెంట్ వాటర్ ఎక్స్క్లూజన్. మెయిన్గా పీపుల్కి తెలియాలి ఇది నువ్వు యాక్సెస్ చేసే ముందు.
సో ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఇండియాలో కండక్ట్ అవుతుంది, దిస్ ఈజ్ 9th సక్సెస్ ఎక్సైజ్. ఇప్పటివరకు 8 అయ్యాయి, ఇది 9th వన్ అనమాట. విత్ రెఫరెన్స్ టు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈస్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు అప్డేట్ అండ్ వెరిఫై ఎలక్టరల్ రోల్స్ కాంప్రిహెన్సివ్. రైటే కదా. ఇప్పుడు ఇదన్నా ఎక్సైజ్ 9th వన్. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ డోర్ టు డోర్ వెరిఫికేషన్ ఆఫ్ ఎస్ఐఆర్. సో బూత్ లెవెల్ ఆఫీసర్స్ యొక్క పని ఏంటి? ఇంటింటికి వెళ్ళి ఎవరు ఎలిజిబుల్ అని తెలుసుకోవాలి. ద సెన్సస్ ఆఫ్ ఇండియా ఇస్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సెన్సస్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారన్నాను? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దానికి సెన్సస్ కి సంబంధం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధం లేదు. జస్ట్ దాని యొక్క హెల్ప్ తీసుకుందాం అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్ లో అనుకుంటుంది అనమాట. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ అబౌవ్ కరెక్ట్ అన్నాడు. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి 3 పోతాయి. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. సో యూ కెన్ డూ ఇన్ హార్డ్ వే అండ్ ఈజీ వే. క్వశ్చన్ చేసినప్పుడు హార్డ్ వేలో చేయొచ్చు, ఈజీ వేలో చేయొచ్చు. హార్డ్ వే అంటే ప్రతి స్టేట్మెంట్ రైట్ ఆ రాంగ్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈజీ వే అంటే ఏది రాంగో తెలుసుకుంటే చాలు, దాన్ని బట్టి ఆన్సర్స్కి వెళ్ళిపోవచ్చు. సో నేను ఎప్పుడు కూడా ఈజీ వేని ఎగ్జామ్లో వాడతాను, చదివినప్పుడు హార్డ్ వే వాడతాను. స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే స్టడీస్ లోపల ఈజీ వే ఎంచుకుంటారు, ఎగ్జామ్ లోపల హార్డ్ వే ఎంచుకుంటారు. ఎగ్జామ్ లోపల అన్ని స్టేట్మెంట్స్ తెలియాలని అనుకుంటారు, అది హార్డ్ వే. ఎగ్జామ్స్ లోపల మనకు తెలిసిన దాంతో ఆన్సర్ చేద్దాం అనుకున్నది ఈజీ వే. స్టడీస్ లోపల స్టూడెంట్స్ ఈజీ వే ఎంచుకుంటారు. సార్ మేము ఎంత చదవాలనుకోవట్లేదు, మాకు ఏమైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి, టిప్స్ ఉంటే చెప్పండి, హ్యాక్స్ ఉంటే చెప్పండి, ఇది ఉండదని చెప్పండి అంటారు. బట్ స్టడీస్ లోపల మనం ఎంచుకోవాల్సింది ఏంటి? హార్డ్ వే. అప్పుడే మనకి ఎగ్జామ్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఈ యొక్క ఈక్వేషన్ ఎవరికైతే అర్థమవుతుందో వాడే ర్యాంకర్ అవుతాడు, ఎవరికైతే అర్థం కాదో వాడు ర్యాంకర్ అవ్వడు. సో మీరు అందరూ కూడా ఎడ్యుకేషన్ లోపల ఎప్పుడు కూడా హార్డ్ వేనే ఎంచుకోండి. ఎవరికి సజెస్ట్ చేసినా సరే హార్డ్ వేనే సజెస్ట్ చేయండి. ఈజీ వే ద్వారా మనకి రిజల్ట్స్ అనేవి క్విక్గా రావు, వచ్చినా సరే అవి షార్ట్ టర్మే వస్తాయి, లాంగ్ టర్మ్ రావు. నెక్స్ట్, అన్రిజాల్వ్డ్ ఇండియా చైనా బౌండరీ ఈజ్ అఫెక్టింగ్ టైస్, సేస్ జనరల్ నరవనే. సో అన్రిజాల్వ్డ్ ఇండియా చైనా బౌండరీ ఈజ్ అఫెక్టింగ్ టైస్. సో ఎవరు చెప్తున్నారు? నరవనే. సో అదే చూడండి, ఇట్ ఈస్ నాట్ దట్ బౌండరీ ఇష్యూస్ కెనాట్ బి రిజాల్వ్డ్. సో బౌండరీ ఇష్యూస్ అనేవి రిజాల్వ్ చేసుకోలేనివి కావు. ఇట్ కెన్ బి రిజాల్వ్డ్ బట్ ఇట్ హ్యాస్ టు బి రిజాల్వ్డ్ త్రూ డైలాగ్ అండ్ డిస్కషన్. అదే చెప్తున్నాడు. సో గొడవ అనేది తేల్చుకోలేనిది కాదు, ఇండియా పాకిస్తాన్ గొడవలా కాదు, ఇండియా చైనాది తేల్చుకోవచ్చు. బట్ అవి ఎట్లా తేల్చుకోవాలంటే త్రూ డైలాగ్ అండ్ డిస్కషన్. ఎవరు చెప్పారు? జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, రిటైర్డ్. సో చూద్దానండి. సో ద ఫార్మర్ ఆర్మీ చీఫ్ ఎవరు? ఫార్మర్ ఆర్మీ చీఫ్ General Manoj Mukund Narwane highlighted that unresolved India-China boundary dispute continues to strain bilateral relations. Obviously, మీ ఇద్దరు బార్డర్లో కొట్టుకుంటే మీ ఇద్దరు ఎకనామిక్ రిలేషన్స్ అనేవి ఎలా పెరుగుతాయి, మీ ఇద్దరి యొక్క ఒక డిపెండెన్స్ అనేది ఎట్లా పెరుగుతుంది. సో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియా చైనా బౌండరీ ఏదైతే డిస్ప్యూట్ ఉందో కంటిన్యూస్ టు స్ట్రెయిన్ బైలాటరల్ రిలేషన్స్. ఈ ఎంసైడ్ దట్ ఇష్యూ స్టెమ్స్ ఫ్రమ్ ద బౌండరీ క్వశ్చన్ రాదర్ దెన్ ఏ క్లియర్లీ డిమార్కేటెడ్ బార్డర్. సో మెయిన్గా ఇష్యూ ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్గా బౌండరీ ఇష్యూ రాదర్ దెన్ ఏ clearly demarcated border, and argued that resolution must come through dialogue and discussion rather than unilateral actions. So unilateral actions అంటే చైనా ఇండియా మీదకి వార్కి వచ్చేయడం లేదా ఇండియా చైనా మీదకి వార్కి వెళ్ళడం. సో దాన్ని యూనిలాటరల్ యాక్షన్స్ అంటారు. బట్ డైలాగ్ అనేది ఎట్లా ఉండాలి? డైలాగ్ అండ్ డిస్కషన్స్ త్రూ వెళ్ళాలన్నమాట. బట్ వార్ లోపలికి వెళ్తే పక్కా ఓడిపోతాం మనం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇండియా చైనాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవ్వదు, ఎందుకంటే హిమాలయాస్ కంటిన్యూస్గా ఉండడం వల్ల ఇండియా చైనా అనేది కొట్టుకుందామన్నా కొట్టుకోలేమన్నమాట. మ్యాక్సిమం వార్ అనేది సైబర్ వార్ఫేర్ ఎక్కువ జరుగుతుంది, మ్యాన్ పవర్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ప్రిలిమ్స్ పాయింటర్స్. సో మనకి చైనాకి బార్డర్ పేరు ఏమంటాం? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. బట్ మనకి పాకిస్తాన్కి ఉన్న బార్డర్ పేరు లైన్ ఆఫ్ కంట్రోల్. గుర్తుపెట్టుకోండి. ఎల్ఓసి అంటే ఇండియా అండ్ పాక్, ఎల్ఏసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది డిఫాక్టో బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, నాట్ ఫార్మలీ డిమార్కేటెడ్ ఆన్ ద గ్రౌండ్. సో మన యొక్క బార్డర్స్ అనేవి డిమార్కేట్ చేసుకోలేదు, ఎందుకంటే ఇది హిమాలయన్ రీజియన్లో ఉండడం వల్ల స్నోఫాల్ వల్ల ఇటువంటి చేంజ్ అయిపోతుంటుంది. డిఫరెంట్ పర్సెప్షన్స్ ఇన్ వెస్టర్న్, మెయిన్గా లదాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. సో డిఫరెంట్ సెక్టర్స్ లోపల ఉంది. సో బౌండరీ వర్సెస్ బార్డర్కి డిఫరెన్స్ ఏంటి?
బౌండరీ నాట్ మ్యూచువల్లీ అగ్రీడ్ ఆర్ డెమార్కేటెడ్. సో ఇద్దరు కనుక డెమార్కేట్ చేసుకోపోయి అగ్రీ చేయకపోతే దాన్ని ఏమంటాం బౌండరీ. బార్డర్ అంటే అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అండ్ మార్క్డ్. సో ఇండియాకి చైనాకి మధ్య ఉంది బౌండరీ ఉంది, నాట్ బార్డర్. సో మెక్మోహన్ లైన్ అనేది 1914 లోపల లాంచ్ చేశారు. ప్రపోజ్ డ్యూరింగ్ షిమ్లా కన్వెన్షన్ బిట్వీన్ బ్రిటిష్ అండ్ టిబెట్. చైనా డస్ నాట్ రికగ్నైజ్ ఇట్. ఎందుకంటే అది ఎవరు సైన్ చేశారు? టిబెట్. ఫార్మర్ టిబెట్ సైన్ చేసింది, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా చేయలేదు. అందుకోసం మెక్మోహన్ లైన్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ 1962లో ఏమైంది? మనకి ఇండో చైనా వార్ అయింది, మీ అందరికీ తెలిసింది. యూనిలాటరల్ యాక్షన్స్ బై చైనా. సో ట్రిగర్డ్ డ్యూ టు బౌండరీ డిస్ప్యూట్ లెడ్ టు వాట్? కంట్రోల్ ఓవర్ అక్సై చిన్. అక్సై చిన్ మీద ఇప్పుడు కంట్రోల్ చైనా ఉంది. సో కీ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఏంటి? ఫస్ట్ 1993లో అగ్రిమెంట్ ఆన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ఎల్ఏసి. సో లైన్ ఆఫ్ కంట్రోల్ చుట్టూ పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఉండాలని ఫస్ట్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నప్పుడు 1993 లోపల అగ్రిమెంట్ ఆన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. నెక్స్ట్ 1996లో ఏంటి? కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్. రెండు వైపు సోల్జర్స్ కి కాన్ఫిడెన్స్, ఎవరి దగ్గర ఎన్ని వెపన్స్ ఉన్నాయి ఏంటి అన్ని డేటా షేర్ చేసుకుంటారు అనమాట. వాటిలో ఏమంటాం? కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్. సో 2005లో పొలిటికల్ పారామీటర్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్. అండ్ 2013 ఏంటి? బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో బార్డర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ 2013లో చేసుకున్నాం. అంతా ఎప్పుడు నీరు కారిపోయింది? 2020. సో 2020లో ఏంటి? గల్వాన్ క్లాష్ అయింది అనమాట. గల్వాన్ వాలి క్లాష్ అయింది, మీ అందరికీ తెలుసు. ఫస్ట్ డెడ్లీ క్లాష్ ఇన్ 45 years లెడ్ టు ప్రొలాంగ్డ్ మిలిటరీ స్టాండ్ ఆఫ్ ఇన్ ఈస్టర్న్ లదాఖ్. ఈస్టర్న్ లదాఖ్లో అప్పటి నుంచి ఇద్దరికి రిలేషన్స్ ఆగిపోయినాయి, ట్రేడ్ రిలేషన్స్ స్ట్రెయిన్ అయిపోయి, మెయిన్గా వీసాస్ కానీ అన్ని. సో వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్. సో అప్పుడు ఏం చేసాం? డిప్లొమాటిక్ లెవెల్ మెకానిజం టు మేనేజ్ బార్డర్ ఇష్యూస్. సో అక్సై చిన్ అనేది ఏంటి? 1962 వార్ వల్ల చైనా మన దగ్గర నుంచి తీసేసుకుంది. క్లెయిమ్డ్ బై ఇండియా యాజ్ పార్ట్ ఆఫ్ లదాఖ్. ఇండియా ఏం చెప్తుంది? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండియా. బట్ చైనా అనేది ఇండియా చైనా వార్ 1962లో తీసేసుకుంది అనమాట. ఈ యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో దీని బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. కీ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఏంటి? 1993లో పీస్ అండ్ ట్రాంక్విలిటీ, 1996లో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్, 2005లో పొలిటికల్ పారామీటర్స్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్, 2013లో బ్రాడర్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో విత్ రెఫరెన్స్ టు ఇండియా చైనా బ్రాడర్ ఇష్యూ కన్సిడర్ ది India-China boundary issue, consider the following statements. First, the line of actual control is mutually agreed and formally demarcated international boundary between India and China. So line of actual control is mutually agreed and formally demarcated. So inka idi formally avaledu. So McMahon line forms the basis of boundary in the eastern sector between India and China. Main ga McMahon line అనేది ఇండియాకి చైనాకి చుట్టూ ఈస్టర్న్ సెక్టర్. సో ద అగ్రిమెంట్ ఆన్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అలాంగ్ ఎల్ఏసి వాజ్ సైన్ ఇన్ 1993. సో 1993లో సైన్ చేసుకున్నాం. మెక్మోహన్ లైన్ ఏంటి? బౌండరీ ఇన్ ద ఈస్టర్న్ సెక్టర్. బట్ ఫస్ట్ స్టేట్మెంట్ లోపల ఏం చెప్పారు? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈజ్ మ్యూచువల్లీ అగ్రీడ్ అండ్ ఫార్మలీ డెమార్కేటెడ్ ఇంటర్నేషనల్ బౌండరీ కాదు. ఎందుకంటే అక్సై చిన్ ఇప్పటికీ కూడా మందనే మనం చెప్తాం అనమాట. సో ఇంకా దాని మీద ఇష్యూస్ జరుగుతున్నాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2 and 3. ఎందుకంటే 1 ఈజ్ రాంగ్. సో 1 తీసేస్తే కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 2 and 3. ఎందుకు 1 ఈజ్ ఇన్కరెక్ట్? లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈజ్ నాట్ ఫార్మలీ డెమార్కేటెడ్ ఆర్ మ్యూచువల్లీ అగ్రీడ్ ఇంటర్నేషనల్ బౌండరీ. ఇట్ రిఫ్లెక్ట్స్ డిఫరింగ్ పర్సెప్షన్స్ అనమాట. చైనా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఒకలా చూస్తుంది, మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఒకలా చూస్తాం అనమాట. ఇద్దరు పర్స్పెక్టివ్స్ ద్వారా డిఫరెంట్ గా చూస్తాం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ని. బట్ మెక్మోహన్ లైన్ అనేది ఎవరెవరు సైన్ చేసుకున్నారు? 1914 లోపల అరుణాచల్ ప్రదేశ్ లో మన బ్రిటిష్ ఇంకా టిబెట్. చైనా ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు, మెక్మోహన్ లైన్ కూడా యాక్సెప్ట్ చేయదు. సో చైనా ఏ కంట్రీలో ఏ బౌండరీని యాక్సెప్ట్ చేయదు, అంత దాన్నే అంటది. సో ప్రపంచం అంతా చైనాదే అంటది అనమాట. సో చైనాతో ఉండే ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఈజీ కాదు. చైనాతో సీతతో అంత ఈజీ కాదన్నట్టు చైనాతో అంత ఈజీ కాదు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ ట్రంప్ టారిఫ్స్. సో ట్రంప్ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా టారిఫ్స్, వాటిని ఎవరు చేస్తారు? సుప్రీం కోర్ట్ అనేది రిజెక్ట్ చేసింది అనమాట. సో దిస్ ఈస్ ద బిగ్ న్యూస్ కమింగ్ ఫ్రమ్ యుఎస్. సో యుఎస్ సుప్రీం కోర్ట్ ఇన్ 6-3 డెసిషన్, అంటే 9 జడ్జ్ బెంచ్ ఇది, struck down former President Donald Trump's reciprocal tariffs imposed under 1977 emergency power laws. సో ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ సిస్టమ్ వచ్చినట్టు వేసేసుకొని వెళ్ళిపోతున్నాడో ఇండియా మీద అంతే ఇస్తాడు 50% టారిఫ్స్. అందులో 25% టారిఫ్స్ అనేవి రెసిప్రోకల్ టారిఫ్స్ అయితే, ఇంకో 25% అనేవి ట్రేడింగ్ విత్ అమెరికన్ అడ్వైజరీస్ రష్యా. కాబట్టి ఈ 25% రెసిప్రోకల్ టారిఫ్స్ ఏదైతే ఏ పవర్ యూస్ చేసాడు? ఇంపోజ్డ్ అండర్ 1977 ఎమర్జెన్సీ
powers law. So 1977 emergency powers law చేశారనమాట. The court ruled that only Congress has the constitutional authority to impose taxes. కాంగ్రెస్ అంటే ఏంటి? పార్లమెంట్, ఇంక్లూడింగ్ టారిఫ్స్. The decision nullifies a key trade measure that had generated over 133 billion in import taxes. సో ఏదైతే 133 బిలియన్ ఇంపోర్ట్ ట్యాక్సెస్ తీసుకొచ్చిందో యుఎస్కి, దాన్ని ఏం చేసింది? నలిఫై చేసింది అనమాట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ యుఎస్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఆన్ ట్రంప్ టారిఫ్. సో ట్రంప్ టారిఫ్ మీద వేసిన ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఫస్ట్ సిగ్నిఫికెన్స్ అండి, రీఎఫర్మేషన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్. సో మనకి 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటంటే అవి లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. సో ట్యాక్స్ వేసే పవర్ ఎవరికి ఉంటుంది? లెజిస్లేటివ్. మన ఇండియా లోపల కూడా ట్యాక్స్ వేసే పవర్ ఎవరికి ఉంటుంది? డ్యూ అప్రోప్రియేషన్ ఆఫ్టర్ లోక్సభ. సో లోక్సభ పాస్ చేస్తేనే, లా చేస్తేనే ట్యాక్స్ వేయగలం. సో అప్హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ద టాక్సేషన్ పవర్స్ లై విత్ ద లెజిస్లేచర్. సేమ్ ఇండియా లోపల కూడా ఇదే పాయింట్. రీఎన్ఫోర్సెస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్. నెక్స్ట్, ఈ జడ్జిమెంట్ వల్ల ఇంకొక థింగ్ అయింది. ఒకటి రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎస్ఓపి, సెకండ్ అంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. నెక్స్ట్ కట్టైల్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్. ఏదైతే ప్రెసిడెంట్ ట్రంప్ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడో దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ అని పిలుస్తాం అనమాట. సో లిమిట్స్ ద స్కోప్ ఆఫ్ ఎమర్జెన్సీ పవర్స్. ఏదైతే 1977 ఎమర్జెన్సీ పవర్స్ యూజ్ చేశాడో దాని యొక్క స్కోప్ని తగ్గిస్తుంది. ప్రివెంట్స్ మిస్యూజ్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఫర్ ట్రేడ్ పాలసీ. సో ట్రేడ్ పాలసీ కోసం నేషనల్ ఎమర్జెన్సీ పవర్స్ని మిస్యూజ్ చేయడం కరెక్ట్ కాదని చెప్తుంది అనమాట. నెక్స్ట్, స్ట్రెంథనింగ్ కాంగ్రెషనల్ అథారిటీ అంటే ఏంటి? పార్లమెంట్ యొక్క పవర్. రీఅసర్ట్స్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఓవర్ టాక్సేషన్. సో కాంగ్రెస్కి ఏదైతే ఎగ్జిక్యూటివ్ పవర్ ఉందో టాక్సేషన్ మీద, దాన్ని మళ్ళీ రీఅసెట్స్ చేస్తుంది. ఎన్హాన్సెస్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ ఇన్ ఫిజికల్ డెసిషన్స్. సో మెయిన్గా ఫిజికల్ డెసిషన్స్ అంటే మెయిన్గా టాక్సేషన్ డెసిషన్స్ లోపల డెమోక్రసీ, మెయిన్గా పీపుల్స్ ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళకి ఎక్కువగా రైట్ ఇస్తుంది అనమాట. ఇంపాక్ట్, దీనివల్ల ఇంపాక్ట్ ఇండియాకి బెనిఫిట్, లాస్ అంటే ఇండియా విల్ బెనిఫిట్. ఎందుకు? ఇండియా మీద ఎంత పర్సెంట్ టారిఫ్స్ చేశారు? 25% రెసిప్రోకల్ టారిఫ్స్. సో రీసెంట్గా ట్రేడ్ అగ్రిమెంట్లో వాటిని 17కి తగ్గించారు. బట్ అది ఇప్పుడు ఎంత అయిపోతుంది? 0 అయిపోతుంది. మన గూడ్స్ కాంపిటేటివ్ అయిపోతాయి. సో రెస్ట్రిక్ట్స్ యూనిలాటరల్ టారిఫ్ ఇంపోజిషన్ బై ప్రెసిడెంట్ మే లీడ్ టు మోర్ నెగోషియేటెడ్ అండ్ మల్టీలాటరల్ ట్రేడ్ మెజర్స్. సో దీని ద్వారా ఏమైతుందంటే ఇండియాకి చాలా బెనిఫిట్ అవ్వబోతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? గ్లోబల్ ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఎఫెక్ట్స్ కంట్రీస్ టార్గెటెడ్ బై యూఎస్ టారిఫ్స్. సో యూఎస్ టారిఫ్స్ ఎఫెక్ట్ అయిన కంట్రీస్కి చాలా హెల్ప్ అవుతుంది. క్రియేట్స్ పొటెన్షియల్ ఫర్ టారిఫ్ రీఫండ్స్ అండ్ మార్కెట్ అడ్జస్ట్మెంట్స్. సో ఏదైతే ఇప్పుడు $130 బిలియన్ లాగేసాడో మళ్ళీ అది రీఫండ్ చేయించుకునే ఛాన్స్ ఉంటుంది. సిగ్నల్ స్టెబిలిటీ ఇన్ ద రూల్స్ బేస్డ్ ఎకనామిక్ గవర్నెన్స్. కీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్ ఏంటి? యుఎస్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్. సో టాక్సేషన్ పవర్ ఎక్కడ ఉంటుంది? టాక్సేషన్ పవర్ ఇస్ వెస్టెడ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద యుఎస్ కాంగ్రెస్ అండర్ ఆర్టికల్ 1 అంట. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏంటి? డివిజన్ ఆఫ్ పవర్స్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎవరు ఇచ్చారు ఈ కాన్సెప్ట్? మాంటెస్క్యూఈ ఇచ్చాడు. ఎవరు ఇచ్చారు? మాంటెస్క్యూఈ. నెక్స్ట్, చెక్స్ అండ్ బ్యాలెన్స్ అలౌస్ జ్యుడిషియరీ టు రివ్యూ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ త్రూ జ్యుడిషియల్ రివ్యూ. నెక్స్ట్, యుఎస్ సుప్రీం కోర్ట్ ఏంటి? ఇట్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ప్రపంచం అన్నిటిలో కల్లా ద స్ట్రాంగెస్ట్ ఆర్ పవర్ఫుల్ సుప్రీం కోర్ట్ ఏదంటే యుఎస్ సుప్రీం కోర్ట్. అందుకే దాన్ని ఏమని పిలుస్తారు? అప్పుడప్పుడు థర్డ్ ఛాంబర్ అని కూడా పిలుస్తుంటారు. ఏమని పిలుస్తుంటారు? థర్డ్ ఛాంబర్. నెక్స్ట్, ఇట్ కెన్ స్ట్రైక్ డౌన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ లెజిస్లేటివ్ యాక్ట్ ఇఫ్ ఫౌండ్ అన్కాన్స్టిట్యూషనల్. దాన్ని ఏమంటాం? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటాం. డెసిషన్స్ ఆర్ టేకెన్ అప్ ఆన్ మెజారిటీ. నెక్స్ట్ ఏంటి? టారిఫ్ అంటే ఏంటి? టారిఫ్ ఇస్ అ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్. ఏదైతే గూడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం దాని మీద వేసేదాన్ని ఏమంటాం? టారిఫ్. అదొక ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ కాదు. యూజ్ టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్, ట్రేడ్ డెఫిసిట్ తగ్గించుకోవడానికి, పొలిటికల్ ప్రెషర్ పెట్టడానికి. రెసిప్రోకల్ టారిఫ్ అంటే ఆ కంట్రీ వేస్తుందని వేసేదాన్ని ఏమంటారు? రెసిప్రోకల్ టారిఫ్స్. టారిఫ్ ఇంపోజ్ టు మ్యాచ్ డ్యూటీస్ లెవిడ్ బై అనదర్ కంట్రీ బేస్డ్ ఆన్ రిటాలియేటరీ ట్రేడ్ ప్రిన్సిపల్స్. ట్రేడ్ డెఫిసిట్ ఏంటి? వెన్ ఇంపోర్ట్స్ గ్రేటర్ దెన్ ఎక్స్పోర్ట్స్, దాన్ని ఏమంటాం? ట్రేడ్ డెఫిసిట్. అక్కర్స్ ఆన్ కంట్రీస్ ఇంపోర్ట్స్ ఎక్సీడ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. సో సింపుల్, మీ అందరికీ చెప్పేశాను. చాలా అంటే చాలా 1000 సార్లు చెప్పాను అనమాట. ఫ్రీక్వెంట్లీ సైటెడ్ యాజ్ జస్టిఫికేషన్ ఫర్ ప్రొటెక్షన్ ట్రేడ్ మెజర్స్.
కాన్స్టిట్యూషనల్ యాంగిల్ ఏంటి? ఇండియా 265 ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ నో ట్యాక్స్ షాల్ బి లెవిడ్ ఆర్ కలెక్టెడ్ ఎక్సెప్ట్ బై అథారిటీ ఆఫ్ లా. ఇండియా లోపల కూడా సేమ్ ప్రొవిజన్ అని ఇందాక చెప్పాను కదా, అది ఇస్తున్న ఆర్టికల్ ఏంటి? 265 of Indian Constitution states that no tax shall be levied except authority of law. So Parliament holds taxation powers. India లోపల ఎవరు హోల్డ్ చేస్తారు? Parliament. Executive cannot impose taxes. With reference, question చూడండి. With reference to tariffs in international trade, consider the following statement. A tariff is a tax imposed on imported or export goods. అంతే కదా, మెయిన్గా ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ చేసుకునే గూడ్స్ మీద వేసేదాన్ని ఏమంటాం? టారిఫ్. మెయిన్గా ఇంపోర్టెడ్ గూడ్స్ మీద. టారిఫ్స్ కెన్ బి యూజ్డ్ బోత్ యాజ్ అ రెవెన్యూ జనరేటింగ్ మెజర్ అండ్ ఎ టూల్ ఫర్ ట్రేడ్ ప్రొటెక్షన్. సో డబ్బులు జనరేట్ చేయడానికి వాటికి హెల్ప్ అవుతుంది. సెకండ్, అండర్ WTO రూల్స్, member countries are completely prohibited from increasing tariff beyond bound rates under any circumstances. సో ఎన్ని సర్కమ్స్టాన్సెస్ లోపల WTO చెప్పదు. వేరే కంట్రీ కనుక వైలేట్ చేసింది అనుకోండి WTO ప్రిన్సిపల్స్, నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు అనమాట. సో అన్ని WTO రూల్స్ చెప్తుంది. థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఆర్ రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ అబౌట్ కరెక్ట్ అన్నాడు. సో 3 స్టేట్మెంట్ తీస్తే మన కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 and 2 ఓన్లీ. సో థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? WTO rules allow certain flexibility such as safeguard duties, anti-dumping measures, though bound rates generally restrict arbitrary increase. సో నార్మల్గా రేట్స్ పెంచకూడదు, కానీ అవతల కంట్రీ కనుక తేడాగా బిహేవ్ చేసింది అనుకోండి మనం రేట్స్ పెంచుకోవచ్చు అని చెప్తుంది అనమాట WTO రూల్స్. సో లెట్స్ డైవ్ ఇన్ టు నెక్స్ట్ ఆర్టికల్. సో ప్యాక్స్ సిలికా మీ అందరికీ తెలిసిందే, చెప్పి అలసిపోయాను. సో దాంట్లో లోపల మొన్నటి వరకు ఇండియా మెంబర్ కాదు, ఇప్పుడు ఇండియా మెంబర్ అవుతుంది. ప్రిలిమ్స్ లోపల క్వశ్చన్ రావచ్చు. దిస్ ఈజ్ హౌ కరెంట్ అఫైర్స్ ఈజ్ అ డైనమిక్ కాన్సెప్ట్. మొన్నటి వరకు ప్యాక్స్ సిలికాలో ఇండియా మెంబర్ కాదు, ఇప్పుడు ఇండియా ప్యాక్స్ సిలికాలో మెంబర్ అయిపోయింది. సో అదే చెప్తున్నాను చూడండి. ఇండియా జాయిన్స్ US led టెక్ అలయన్స్ టు సప్లై చైన్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ క్రిటికల్ మినరల్స్. సో మెయిన్గా ఎలక్ట్రానిక్స్ అండ్ క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఈ ప్యాక్స్ సిలికా లోపల ఎవరు మెంబర్ అయిపోయారు? ఇండియా మెంబర్ అయిపోయింది అనమాట. India has formally joined the Pax Silica Initiative, a US-led technological alliance. So main ga Pax Silica అనేది ఎవరిది? A US-led technological alliance aimed at building resilient supply chain for electronics and critical minerals. మెయిన్గా ఎలక్ట్రానిక్స్ క్రిటికల్ మినరల్స్కి ఒక రెసిలియంట్ సప్లై చైన్ బిల్డ్ చేయడానికి US తీసుకొచ్చిన ఇనిషియేటివ్ పేరేంటి? ప్యాక్స్ సిలికా. ద అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ డ్యూరింగ్ AI ఇంపాక్ట్ సమిట్. సో AI ఇంపాక్ట్ సమిట్ లోపల ప్యాక్స్ సిలికా లోపల ఇండియా మెంబర్ అయింది. విత్ పార్టిసిపేషన్ ఫ్రమ్ US అండ్ కంట్రీస్ సచ్ as కెనడా, జపాన్, సౌత్ కొరియా అండ్ యూరోపియన్ యూనియన్. ద ఇనిషియేటివ్ ఫోకసెస్ ఆన్ reducing over dependence on China in critical supply chains. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వచ్చిన క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఏది వచ్చినా సరే, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఈ రెండే జరుగుతున్నాయి. ప్రతి డిఫెన్స్, రెన్యూబుల్ ఎనర్జీ అన్నీ కావాలంటే మనకి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, క్రిటికల్ మినరల్స్ కావాలి. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? చైనా. సో ఇప్పుడు US చేసే ప్రతి పని కూడా ఓవర్ డిపెండెన్స్ ఆన్ చైనా మీద డిపెండెన్స్ తగ్గించుకొని మనందరం అటానమీ తెచ్చుకోవాలి అని చేసే ఇనిషియేటివ్స్ ప్రతిదీ కూడా మీ మైండ్ లోపల అది పెట్టుకుంది. సో అందుకే ప్యాక్స్ సిలికా ఇనిషియేటివ్ లోపల ఇప్పుడు ఇండియా ఎప్పటి నుంచో మెంబర్ అవుదాం అనుకుంటుంది. ఇండియా అనేది ప్రతిసారి ఏమంటుంది? ఐ వాంట్ బి పార్ట్ ఆఫ్ సప్లై చైన్, మేము సప్లై చైన్లో పార్ట్ అవుతాం అంటుంది. సో అందుకోసమే ఈ ఇనిషియేటివ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో డెఫినేషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి? Minerals essential for national security, economic development and advanced technologies. So critical minerals అంటే ఏంటి? These are the minerals helpful for national security. Main గా national యొక్క security. It might be from any front, economic front, technological front, defense front. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉంటే మనం మంచిగా గూడ్స్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. దేర్ సప్లై ఇస్ వల్నరబుల్ డ్యూ టు లిమిటెడ్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్. అవన్నీ కంట్రీస్లో ఉండవు, ఓన్లీ ఫ్యూ కంట్రీస్లో ఉంటాయి. ఎక్స్ట్రాక్షన్ ప్రాసెసింగ్ డిఫికల్టీస్, మెయిన్గా ఇది ప్రాబ్లం క్రిటికల్ మినరల్స్కి ఏంటి? అవి ఎక్స్ట్రాక్ట్ చేయడం, ప్రాసెస్ చేయడం ఏదైతే ఉందో మోర్ ఎనర్జీ ఇంటెన్సివ్ అండ్ వాటర్ ఇంటెన్సివ్. ఆ టెక్నాలజీ అనేది ఈజీగా బిల్డ్ చేయలేము అనమాట. మార్కెట్ కాన్సన్ట్రేషన్ ఎవరి దగ్గర ఉండిపోయింది? చైనా. 90% వాళ్ళ దగ్గర ఉంది. వై దే ఆర్ కాల్డ్ క్రిటికల్? క్రిటికల్ అని ఎందుకు అంటాం? మీకు నెక్స్ట్ ఇయర్ UPSCలో అడిగాడు. ద టర్మ్ క్రిటికల్ ఇన్ క్రిటికల్ మినరల్స్
మీన్స్ వాట్ అని అడుగుతాడు. వై ఆర్ దే కాల్డ్ క్రిటికల్ అని ఎందుకంటాం? క్రిటికాలిటీ ఈస్ డిటర్మైన్ బేస్డ్ ఆన్ టూ కీ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఏంటి? ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటి? ఎకనామిక్ ఇంపార్టెన్స్. సో ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏంటి? ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్. ఇందాకే అన్నా కదా, క్రిటికల్ మినరల్స్ అనేది ఎందుకంటారు? దాని యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ అంత ఉందన్నమాట. సో ఇప్పుడు రోజు మనం బయటకు వెళ్ళాలంటే రెన్యూబుల్ ఎనర్జీ కావాలన్నా, పొల్యూషన్ తగ్గించాలన్నా, ఏం తగ్గించాలన్నా వాట్ ఈస్ ద నెసెసిటీ అంటే మీరు ఏం చెప్తారు? అందరూ కూడా ఈవీస్ అంటారు. అదే చెప్తున్నారు చూడండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయిన్గా ఎసెన్షియల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సచ్ యాజ్ ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ సిస్టమ్స్, సెమీ కండక్టర్స్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో హై ఇంపాక్ట్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ స్ట్రాటజిక్ సెక్టర్స్. దీని యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్, సప్లై రిస్క్ అండ్ వల్నరబిలిటీ. మెయిన్గా ఏంటి? జియోగ్రఫికల్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యూ కంట్రీస్. ఎక్స్ట్రాక్షన్ ఛాలెంజెస్ ఏంటి? ఆఫెన్ ఫౌండ్ ఇన్ లో కాన్సన్ట్రేషన్. అందుకే వాటిని ఏమంటాం? రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ప్రాసెసింగ్ అండ్ రిఫైనింగ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ స్పెసిఫిక్ రీజన్. సో దీని గురించి చాలా అంటే చాలాసార్లు చేశాను ఆర్టికల్స్. సో మీరు అందరూ కూడా దాని గురించి చూసుకోవాలి. సో మేజర్ కాజెస్ ఆఫ్ సప్లై చైన్ డిస్రప్షన్స్ ఏంటి? Many critical minerals occur as a byproduct of major minerals, leading to limited independent production capacity. సో క్రిటికల్ మినరల్స్ ఏవైతే మనం లిథియం, నికిల్ ఇవన్నీ అంటున్నామో ఇవన్నీ కూడా మేజర్ మినరల్స్ దొరకవు. అవన్నీ ఎట్లా దొరుకుతాయంట? బై ప్రొడక్ట్ ఆఫ్ మేజర్ మినరల్స్. సో దానివల్ల ఇండిపెండెంట్ ప్రొడక్షన్ ఉండదు. నెక్స్ట్, డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ కాన్సన్ట్రేషన్. సో సిగ్నిఫికెంట్ రిఫైనింగ్ కెపాసిటీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫ్యూ కంట్రీస్. సో డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్ అని ఉంటుంది అనమాట. సో డౌన్ స్ట్రీమ్ అంటే దాన్ని రిఫైన్ చేసే ప్రాసెస్ అనేది చాలా కష్టం. అరౌండ్ 40% ఆఫ్ గ్లోబల్ స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్ మెయిన్గా ఏంటి? కోబాల్ట్, లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అండ్ కాపర్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? చైనా. చైనా ఇందులో లీడర్ అనమాట. అరౌండ్ 40% ఆఫ్ గ్లోబల్ స్మెల్టింగ్ అండ్ రిఫైనింగ్ ఆఫ్ కోబాల్ట్, లిథియం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అదే ఓన్లీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయితే 90% చైనా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నోటిఫైడ్ ఎన్ని క్రిటికల్ మినరల్స్? 30 క్రిటికల్ మినరల్స్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నోటిఫైడ్ 30 క్రిటికల్ మినరల్స్ అనమాట. సో నా యొక్క సెకండ్ ఎక్సైజ్ ఏంటంటే ఈ 30 క్రిటికల్ మినరల్స్ ని కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో వాట్ ఆర్ దోస్ 30 క్రిటికల్ మినరల్స్ అనేది కింద కామెంట్ సెక్షన్ లోపల కామెంట్ చేయండి. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ ఏంటంటే లిథియం, కోబాల్ట్, నికిల్, గ్రాఫైట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, కాపర్ ఎసెన్షియల్ ఫర్ మెయిన్ క్రిటికల్ మినరల్స్ యూస్ చేసి ఏమి తయారు చేస్తాం? బ్యాటరీస్, రెన్యూబుల్ ఎనర్జీ, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ అన్నీ చెప్పాం కదా. సో మనం ఏం చేసాం? నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కూడా లాంచ్ చేసాం. సో ఈ ఇయర్ యూపీఎస్సీకి ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ 2025. సో లాంచ్ ఇన్ 2025. ఎప్పుడు లాంచ్ చేస్తారు? లాస్ట్ ఇయర్ లాంచ్ చేస్తారు. టోటల్ అవుట్లే 35,000 crore, డ్యూరేషన్ 7 years. సో ఏం లేదు, నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎప్పుడు లాంచ్ చేస్తారు? లాస్ట్ ఇయర్. 7/5 ఎంత? 35. అలా గుర్తుపెట్టుకోండి. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ 2032 వరకు, 7 years వరకు మిషన్. 7 years, 7/5, 35 టు ఎస్టాబ్లిష్ రోబస్ట్ ఫ్రేమ్వర్క్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ మినరల్ సెక్టర్. సో నేషనల్ క్రిటికల్ మినరల్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? స్ట్రెంగ్తెన్ డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్. మెయిన్గా డొమెస్టిక్ ఎక్స్ప్లోరేషన్ చేయాలి. ప్రమోట్ వాల్యూ అడిషన్ అండ్ ప్రాసెసింగ్ కెపాసిటీ విత్ ఇన్ ఇండియా. రెడ్యూస్ ఇంపోర్ట్ డిపెండెన్స్, ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ తగ్గించుకోవాలి. సెక్యూర్ ఓవర్సీస్ మినరల్ అసెట్స్, అంటే ఫారిన్ కంట్రీస్ లోపల కూడా మనం రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేజెక్కించుకోవాలి. అండ్ ఎన్హాన్స్ సప్లై చైన్ రెసిలియన్స్, చాలా వరకు సప్లై చైన్ రెసిలియన్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. సో విత్ రెఫరెన్స్ టు క్రిటికల్ మినరల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఏమంటున్నాడు క్వశ్చన్? విత్ రెఫరెన్స్ టు క్రిటికల్ మినరల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ లిస్ట్ ఆఫ్ 30 క్రిటికల్ మినరల్స్. సో 30 క్రిటికల్ మినరల్స్ చెప్పింది. ద నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ లాంచ్డ్ ఇన్ 2025. అంతే కదా. క్రిటికల్ మినరల్స్ ఆర్ ఐడెంటిఫైడ్ సోల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ ఎక్స్పోర్ట్ పొటెన్షియల్. ఓన్లీ ఎక్స్పోర్ట్. ఎకనామిక్ డిపెండెన్స్. సో క్రిటికల్ అనేది ఎన్ని ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేస్తామన్నా? 2 ఫ్యాక్టర్స్ మీద డిసైడ్ చేస్తామన్నా. మెయిన్ ఏంటి? ఎకనామిక్ ఇంపార్టెన్స్, సప్లై రిస్క్, అది ఏ కంట్రీ లోపల ఉంది, ఓన్లీ వల్నరబిలిటీ, థర్డ్ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్. అన్ని డిఫరెంట్ కాజెస్ ఉంటాయి అనమాట క్రిటికల్ మినరల్స్ కి. ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ పొటెన్షియలే కాదు, ఇండియా డొమెస్టిక్ నీడ్స్ కూడా క్రిటికల్ మినరల్స్ అవసరం. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్, కాబట్టి ఇది పోద్ది. సో 1 రైట్ అని తెలిసిపోయింది. సో 2 రైటా కాదా అని తెలియాలంటే చూడాలి.
ద నేషనల్ క్రిటికల్ మినరల్స్ వాజ్ లాంచ్ ఇన్ 2025. లాస్ట్ ఇయర్ లాంచ్ చేసాం. 2032 వరకు 35,000 crores. సో చూసారా ఎంత సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో. సో ఎట్లా బిట్స్ చేసుకోవాలంటే ఆల్ ఇట్ రిక్వైర్స్ ఇస్ ప్రాక్టీస్. సో డైలీ హిందూ అనాలిసిస్ చూడడం, ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం ఈవినింగ్ అవ్వగానే. సో దీని ద్వారా తెలియకుండా మీరు డెవలప్ అయిపోతూ ఉంటారు అనమాట. అర్థమవుతుందా? So let's dive into next article. Net FDI into India negative for 4th straight month. So India లోపలికి నెట్ FDI అనేది నెగిటివ్ అంట. సో 2 కాన్సెప్ట్స్ ఇక్కడ, FDI, FPI. ఎఫ్డి అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ కాదు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాన్ని ఎఫ్డిఐ అంటాం. అదే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్పిఐ అంటాం. గ్రేటర్ దాన్ 10% కంట్రీస్ యొక్క షేర్స్లో, ఒక కంపెనీ యొక్క షేర్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటాం ఎఫ్డిఐ. సో లెస్ దెన్ 10% అయితే దాన్ని ఏమంటాం షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్పిఐ. సో మెయిన్గా ఎఫ్డిఐ ఎఫ్పిఐకి డిఫరెన్స్ చూసుకోండి. 10% కంటే ఎక్కువ పెడితే దాన్ని ఏమంటాం ఎఫ్డిఐ. ఎఫ్పిఐ అంటే లెస్ దెన్ 10%. సో దే ఆర్ లాంగ్ టర్మ్. ఇంకొకటి ఏంటి లాంగ్ టర్మ్. ఒకళ్ళు ఎఫ్డిఐ తెచ్చారంటే వాళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ లాంగ్ టర్మ్. ఎఫ్పిఐ అనేది ఏంటి షార్ట్ టర్మ్, ఓన్లీ ప్రాఫిట్స్ కోసమే తెస్తారు. థర్డ్, ఎఫ్డిఐతో పాటు ఏమొస్తుంది టెక్నాలజీ, ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ అన్నీ వస్తాయి. సో ఇది ఓన్లీ జస్ట్ లిక్విడ్ అనమాట. వాళ్ళు ప్రాఫిట్ కోసం వస్తారు, వెంటనే వెళ్ళిపోతారు అనమాట. ఇండియా లోపలికి ఎఫ్డిఐ బెనిఫిట్, ఎఫ్పిఐ బెనిఫిట్ అంటే ఎఫ్డిఐ బెనిఫిట్ కంపేర్ టు ఎఫ్పిఐ, ఎందుకంటే అది లాంగ్ టర్మ్, ఎక్కువ కాలం ఉంటుంది. మన ఇండియా లోపల ఎంప్లాయ్మెంట్, ఎక్స్పోర్ట్స్, గ్రోత్ అన్నిటిని ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ 2 కాన్సెప్ట్స్ మాట్లాడాడు. ఏమన్నాడు నెట్ ఎఫ్డిఐ అండ్ నెట్ ఎఫ్డిఐ. నెట్ ఎఫ్డిఐ అంటే ఏంటి? నెట్ ఎప్పుడు కూడా గ్రాస్ శాలరీ, నెట్ శాలరీ. ట్యాక్సెస్ తీసిస్తే మీ శాలరీ నుంచి ఏమంటారు నెట్ శాలరీ అంటారు. సో వాట్ ఈజ్ నెట్ ఎఫ్డిఐ అంటే ఏ అనేది ఫారిన్ కంట్రీ యుఎస్, బి అనేది ఇండియా. యుఎస్ నుంచి ఇండియాకి 100 రూపీస్ వచ్చింది, ఇండియా నుంచి యుఎస్కి 110 రూపీస్ వెళ్ళింది. అంటే ఇండియా నుంచి ఎక్స్ట్రా రూపీస్ వెళ్ళాయి, యుఎస్ నుంచి ఎక్స్ట్రా రూపీస్ వచ్చాయంటే యూ విల్ సే 10 రూపీస్ అవుట్ ఫ్లో ఫ్రమ్ ఇండియా. సో అప్పుడు ఏమంటారు నెట్ ఎఫ్డిఐ అనేది నెగిటివ్ అంటారు అనమాట. సో నెట్ ఎఫ్డిఐ ఇంటూ ఇండియా నెగిటివ్ అంటే ఇండియా లోపలికి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఇండియా నుంచి బయటికి వెళ్ళిన ఎఫ్డిఐ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇది ఏంటంటే కంటిన్యూస్గా 4th month. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 4th months ఎఫ్డి అనేది ఏంటి కంటిన్యూస్గా నెగిటివ్ ఉంది. సో ఎఫ్డి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా లేదు. ఒక నెల పెరిగింది, ఒక నెల తగ్గింది, మళ్ళీ పెరిగింది, ఒక నెల తగ్గింది, అట్లా. ఎఫ్డి ఎప్పుడు కంటిన్యూస్ తగ్గదు, పెరగదు. బట్ లాస్ట్ 4 monthsగా నెగిటివ్ ఉంది. ఆ నెగిటివ్లో కూడా కాన్స్టెంట్ నెగిటివ్ లేదు, అది కూడా గుర్తుపెట్టుకోగలరు. మెయిన్గా దేనివల్ల అంటే ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ వల్ల. So according to RBI data, net FDI remained negative for 4th consecutive month in December 2025 at $1.6 billion, while gross FDI inflows reached a 5-month high of $8.6 billion. సో మొత్తం వచ్చేదంతా లెక్కెట్టిస్తే బాగానే ఉంది. బట్ ఇండియా నుంచి బయటికి వెళ్ళి తీస్తాం అనుకోండి, దాన్ని బట్టి చూస్తే బాగా వర్స్ట్గా ఉందన్నమాట. High levels of repatriation and outward investment led to net growth, net negative inflows అనమాట. మెయిన్గా బయటికి ఎక్కువ వెళ్ళడం అనేది చాలా నెగిటివ్గా వెళ్ళిపోయింది. ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్. వాట్ ఈజ్ ఎఫ్డిఐ? FDI is an investment made by a firm or individual in one country into business located into another country. బేసిక్ డెఫినేషన్. బట్ మీకు ఏదైతే నేను చెప్పానో అది మెయిన్గా డెఫినేషన్ అనమాట, మెయిన్ లాంగ్ టర్మ్ డెఫినేషన్. ఏదైతే 10% షేర్ టెక్నికల్ డెఫినేషన్ అది గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డి అనేది ఏంటి మెయిన్గా లాంగ్ టర్మ్. మెథడ్స్ ఏంటి? సెట్టింగ్ అప్ సబ్సిడరీ. ఇప్పుడు కేఎఫ్సి ఉంది, ఇండియా లెవెల్కి ఎఫ్డి పెడుతుందంటే ఏంటి? ఇట్ వాంట్ టు కీప్ కంపెనీస్, మర్జర్స్ అండ్ ఎక్విజిషన్, ఏదో కంపెనీని ఎక్వైర్ చేసుకోవడానికి, జాయింట్ వెంచర్స్ చేయడానికి. సో కన్సిడర్డ్ యాజ్
నాన్ డెప్ట్ క్యాపిటల్ ఇన్ఫ్లో అనమాట. మెయిన్గా వాళ్ళు అప్పు ఇవ్వడానికి కాదు, ఇన్వెస్ట్మెంట్ కోసం వచ్చారు కదా. సో ఇంపార్టెంట్ డ్రైవర్ ఆఫ్ దీనివల్ల ఏమవుతుందని చెప్పా, ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అన్నీ కూడా జరుగుతాయి అనమాట. ఎఫ్డిఐ వర్సెస్ ఎఫ్పిఐ కూడా మనం ఇందాక డిస్కస్ చేస్తాం. ఎఫ్డిఐ అనేది ఏంటి, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ విత్ కంట్రోల్, దాన్ని ఏమంటాం ఎఫ్డిఐ. ఎఫ్పిఐ అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్ అండ్ బాండ్స్ వితౌట్ మేనేజ్మెంట్ కంట్రోల్. గ్రాస్ ఎఫ్డిఐ అంటే ఏంటి, టోటల్ ఇన్ఫ్లోస్ ఇంటూ కంట్రీ, ఓన్లీ వచ్చే వాటిని చూసామంటే గ్రాస్. నెట్ ఎఫ్డిఐ అంటే గ్రాస్ అవుట్ఫ్లోస్ మైనస్ రీపాట్రియేషన్ మైనస్ అవుట్వర్డ్ ఎఫ్డిఐ, మొత్తం బయటికి వచ్చిన దాంతో బయటికి వెళ్ళిన దాన్ని మెజర్ చేసేదాన్ని ఏంటంటే నెట్ ఎఫ్డిఐ. సో రీపాట్రియేషన్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్స్, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్ అంటే దాన్ని ఏమంటాం అంటే టెక్నికల్ భాషలో డివిడెండ్స్. సో ఎందుకంటే కంపెనీకి అనేది ఎట్లా ఉంటుంది అంటే ప్రాఫిట్, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్, అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ నెక్స్ట్ కంపెనీ గ్రోత్ కోసం వాడుకుంటారు, మిగిలింది ఏమంటాం అంటే డివిడెండ్. సో డివిడెండ్ పంచుకుంటారు అనమాట. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాఫిట్స్, డివిడెండ్స్ కానీ క్యాపిటల్ బ్యాక్ టు పేరెంట్ కంపెనీ, వీటిలన్నింటిలో ఏమంటాం రీపాట్రియేషన్. సో అందుకే డివిడెండ్ పేమెంట్ కానీ, డిస్ఇన్వెస్ట్మెంట్ కానీ, బైబ్యాక్స్ కానీ. సో అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటే ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఇండియన్ కంపెనీస్. సో ఇండియన్స్ ఇప్పుడు అంబానీ, అదానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వేరే కంట్రీస్ లోపల కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాన్ని ఏమంటాం అవుట్వర్డ్ ఎఫ్డిఐ. సో ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఇండియన్ కంపెనీస్ అబ్రాడ్ ఆల్సో రికార్డెడ్ అండర్ ద క్యాపిటల్ అకౌంట్ అనమాట. ఆర్బీఐస్ రోల్ ఏంటి, కంప్లైస్ అండ్ పబ్లిషెస్ ఎఫ్డిఐ డేటాస్ ఇన్ ద మంత్లీ బులెటిన్. సో ఆర్బీఐ మెయిన్ గా ఈ డేటాని కంప్లై చేస్తుంది, పబ్లిష్ చేస్తుంది. సో క్వశ్చన్ ఏంటి, with reference to FDI, consider the following statement. FDI involves a long-term investment with a degree of management control in foreign enterprise. అంతే కదా. సో మెయిన్గా ఫారెన్ ఎంటర్ప్రైజ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వస్తారు. ఎఫ్డిఐ ఇస్ కన్సిడర్డ్ యాజ్ నాన్ డెప్ట్ క్రియేటింగ్ ఇన్ఫ్లో. సో ఎఫ్డిఐ అనేది మనకు అప్పు ఇవ్వడానికి కాదు, వాళ్ళు క్యాపిటల్ తెచ్చుకుంటారు. సో పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ బై ఫారెన్ ఇన్వెస్టర్ ఇస్ ట్రీటెడ్ యాజ్ ఎఫ్డిఐ. సో బేసికల్లీ బాండ్స్, షేర్స్ కొనేసుకుంటే అది ఎఫ్డిఐ కాదు. సో గ్రేటర్ దాన్ 10% కొనుక్కోవాలి, మేనేజ్మెంట్ కంట్రోల్ తెచ్చుకోవాలి. సో గవర్నమెంట్ యొక్క బాండ్స్ కొనుక్కుంటే 100% మేనేజ్మెంట్ కంట్రోల్ వస్తుందని చెప్పలేము అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 2 ఓన్లీ, ఎందుకంటే థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ ని ఈ పర్స్పెక్టివ్ లో చేస్తాం, మెయిన్ గా ఎకానమిక్ క్వశ్చన్స్. సో ఎకానమిక్ క్వశ్చన్స్ అనేవి ఎవరైతే డెప్త్ గా బాగా చేసుకోగలుగుతారో వాళ్ళకి లాంగ్ టర్మ్ లో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట, ర్యాంక్ వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, లాస్ట్ ఆర్టికల్, core sector growth slows to 4% in Jan. Cash show on IIP, ఇండెక్స్ ఆన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లోపల కోర్ సెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రోత్ గురించి ఏం చూపించింది, నెగిటివ్. India's core sector growth slow to 4% in January, marking a 2-month low. సో మెయిన్గా మన కోర్ సెక్టర్ ఏదైతే ఉందో 8 సెక్టర్స్ ఉంటాయి అనమాట. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లోపల 2 months వచ్చింది అనమాట. ద స్లో డౌన్ వాజ్ బ్రాడ్ బేస్డ్ అక్రాస్ సెవరల్స్ ఆఫ్ 8 core ఇండస్ట్రీస్. చెప్పే కదా, నార్మల్గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది మొత్తం అన్ని చూస్తుంది, ఇందులో 8 core ఇండస్ట్రీస్ అనేవి కోర్ సెక్టర్స్ అంటాం అనమాట. దిస్ మోడర్నైజేషన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంపాక్ట్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పర్టికులర్లీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ పర్ఫార్మెన్స్. ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్, ఇందులో 8 core ఇండస్ట్రీస్ అంటే ఏంటండి, రెస్ కోకో అంటాం అనమాట. ఆర్ఈ అంటే రిఫైనరీ ప్రొడక్ట్, ఈ అంటే ఎలక్ట్రిసిటీ, ఎస్ అంటే స్టీల్, కోల్, క్రూడ్ ఆయిల్. సో అట్లా అనమాట రెస్ కోకో అంటాం అనమాట. రిఫైనరీ ప్రొడక్ట్స్, ఎలక్ట్రిసిటీ, స్టీల్, సిమెంట్, కోల్, క్రూడ్ ఆయిల్, ఇవన్నీ ఉంటాయి అనమాట. 8 సెక్టర్స్ ఉంటాయి, 8 ఇండస్ట్రీస్ ఉంటాయి. ఏంటంటివి, కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, వీటిలో ఏమంటాం 8 core ఇండస్ట్రీస్ అంటాం. దీస్ సెక్టర్స్ టుగెదర్ అకౌంట్ ఫర్ 40% ఆఫ్ ఐఐపి. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లోపల ఈ 8 సెక్టర్స్ అనేవి ఎంత పర్సెంట్ యొక్క గ్రోత్ ఉంటాయంటే, ఎంత పర్సెంట్ కంట్రిబ్యూట్ చేస్తాయంటే 40.27% అంట. ఇంకా 40.27 అంటే నార్మల్ థింగ్ కాదు అది.
సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు వదులుతారన్నాడు ఎన్ఎస్ఓ. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది డెఫినేషన్ వన్ ఆఫ్ ద ప్రైమ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎంత ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరుగుతుందని చెప్తుంది. మెజర్స్ ట్రెండ్స్ ఇన్ ద ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. సో అసెసెస్ పర్ఫార్మెన్స్ విత్ రెఫరెన్స్ టు చూజ్ అండ్ బేస్ ఇయర్. సో మీ అందరికీ చెప్పే కదా ఇండెక్స్ అంటే ఏంటి. ఇండెక్స్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ టూల్ టు మెజర్ చేంజ్ ఇన్ ద వేరియబుల్. ఆ వేరియబుల్ ఏంటి ఇక్కడ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో బేస్ ఇయర్ బేస్ చేసుకొని ఎంత చేంజ్ అయిందో చూసుకుంటుంది. వాట్ ఇట్ ఇండికేట్స్, దీనివల్ల ఏం తెలుస్తుంది. షోస్ ద రిలేటివ్ చేంజ్ ఇన్ ఫిజికల్ అవుట్పుట్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎంత ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి తెలుస్తుంది. కంపేర్స్ ప్రొడక్షన్ ఆఫ్ గివెన్ పీరియడ్ విత్ బేస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్. బేస్ ఇయర్ తో పోలిస్తే ఎంత పెరుగుతుంది. రిఫ్లెక్ట్ షార్ట్ టర్మ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ట్రెండ్స్. నిజంగా ఇండస్ట్రీ ఎటువైపు వెళ్తుందో చూస్తాం. సో మెయిన్ గా ఇండస్ట్రియల్ సెక్టర్ నార్మల్గా మనకి 3 సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ ఉంటుంది. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్. ఇండస్ట్రీ లోపల 4 సెక్టర్స్ ఉంటాయి. మైనింగ్ అండ్ క్వారీయింగ్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ అండ్ వాటర్ సప్లై, మ్యానుఫ్యాక్చరింగ్. ఈ 4 సెక్టర్స్ ఇండస్ట్రియల్ సెక్టర్లు ఉంటాయి. బట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లోపల 3 సెక్టర్సే ఉంటాయి. ఏంటంటే అవి మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ. అంటే ఏది ఉండదు, కన్స్ట్రక్షన్ సెక్టర్ అనేది ఐఐపిలో ఉండదు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లోపల ఒక సెక్టర్ ఉండదు. అది ఏంటది, కన్స్ట్రక్షన్ సెక్టర్ ఉండదు. ఓన్లీ 3 ఉంటాయి. ఏంటవి, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కంపైలేషన్. సో ఐఐపి ఎవరు రిలీజ్ చేస్తున్నాను నేను, ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ ఎవరి కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. కంపైలేషన్, పబ్లికేషన్. కంప్యూటెడ్ అండ్ పబ్లిష్డ్ ఆన్ మంత్లీ బేసిస్. ఏ బేసిస్ మీద, మంత్లీ బేసిస్. రిలీజ్డ్ బై ఎన్ఎస్ఓ, వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో మీ అందరికీ తెలిసిందే 2019 లోపల సిఎస్ఓ ఎన్ఎస్ఓ కలిపి ఏం చేసాం, ఎన్ఎస్ఎస్1 కలిపి ఎన్ఎస్ఓ కింద మార్చేసాం అనమాట. సో ఏది ఇచ్చినా సరే రైట్ అవుతుంది అనమాట. సో బేస్ ఇయర్ అంటే ఏంటి, అదే రెఫరెన్స్ పీరియడ్. సో బేస్ ఇయర్ ఇస్ రివైజ్డ్ పీరియాడికల్లీ. ఎందుకు, ఇంప్రూవ్ రెలవెన్స్, ఇన్ష్యూర్ యాక్యురసీ అన్ని కోసం. సో కరెంట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ బేస్ ఇయర్ ఏంటి, 2011-12. సో సేమ్ ఇదే బేస్ ఇయర్ డబ్ల్యూపీఏ. సిపిఐ బేస్ ఇయర్ అనేది 2012. మొన్న దేనికి మార్చాం, 2024కి మార్చాం. సో ప్రపోజ్ న్యూ బేస్ ఇయర్ ఫర్ ఐఐపి అండ్ జీడిపి ఏంటి 2022-23. మెయిన్గా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 22-23 పెడదాం అనుకుంటున్నారు. సిపిఐకి చెప్పే కదా మొన్న 2024కి మార్చారు అనమాట. ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ని ఇంత డెప్త్గా, ఇంత అండర్స్టాండింగ్తో తీసుకెళ్తారో మీకు లిటరలీ చెప్తాను, ఆపినోడు ఎవడు ఉండడు. లిటరలీ చెప్తున్నాను, మీకు ఇప్పటికే చాలా మందికి అర్థమైపోతుంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతామని. విత్ రెఫరెన్స్ టు ఐఐపి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Index of industrial production measures relative change in physical output of industrial sectors with reference to base year. First statement right. IIP includes output from service sector along with mining, manufacturing, electricity. Service sector ఎందుకు ఉంటుంది ఇండస్ట్రీ లోపల. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. సో ఆన్సర్స్ చేస్తున్నప్పుడు చాలా బొల్లి దగ్గర పెట్టుకుని ఆన్సర్స్ చేయాలన్నమాట. ఏ మాత్రం తేడా చేసినా అయిపోద్ది. ఆ ఇయర్కి ఇంకా ప్రిలిమ్స్ మర్చిపోవచ్చు అనమాట. సో దిస్ సమ్స్ అప్ అవర్ హిందూ అనాలిసిస్. సో మీ అందరికీ ముందే చెప్తున్నాను, హిందూ అనాలిసిస్ నేనే చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ పీడి 365 కరెంట్ అఫైర్స్ నేనే చెప్తున్నాను. నెక్స్ట్ పాలిటీ మనం చెప్పుకున్నాను. ఎన్వైర్న్మెంట్ మనం చెప్పున్నాను, నా నేమ్ మీద ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు, కోర్సెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్న్మెంట్ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ నేనే డీల్ చేయబోతున్నా. సో మీకు అన్ని విధాలుగా నేనే డీల్ చేయబోతున్నా కాబట్టి అన్ని మీకు బెనిఫిట్ అయితే ఎప్పుడైతే ఈ కోర్సెస్ పర్చేస్ చేసుకుంటారో నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు కన్సిడర్ బయింగ్ దోస్ కోర్సెస్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి చూసుకున్నాం ఇవాళ ఫస్ట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ నెట్ ఎఫ్డిఐ, గ్రాస్ ఎఫ్డిఐ డిఫరెన్స్ చూసుకున్నాం. నెక్స్ట్ క్రిటికల్ మినరల్స్ గురించి చూసుకున్నాం, ఎందుకంటే ఇండియా నౌ మెంబర్ ఆఫ్ ప్యాక్స్ సిలికాలో ఇండియా మెంబర్ అయింది. నెక్స్ట్ యుఎస్ ట్రంప్ టారిఫ్స్ మీద చేసిన జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసాం 6-3. నెక్స్ట్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకు గొడవలు తీరాలి, ఎప్పుడైతే రిజాల్వ్ అవుతుందో అప్పుడే కంట్రీ డెవలప్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో 22 స్టేట్స్ అండ్ యూటీస్లో ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందని చెప్పాం. అండ్ నెక్స్ట్ ఏఐ ఇండియా సీస్ ఏఐ యాజ్ ఫ్యూచర్ నాట్ ఫియర్ అని నరేంద్ర మోడీ చెప్పారు. అండ్ మెయిన్గా లాంగ్వేజ్
ఎందుకంటే భాష మ్యాటర్స్ ఇన్ ఇండియా మల్టీలింగ్వల్ మూవ్మెంట్ ఎవరైతే మన యునెస్కో రీజనల్ చీఫ్ ఉన్నారు టిమ్ కర్టిస్ రాశారు. సో దాని గురించి చూసాం. మదర్ టంగ్ బేస్డ్ మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ గురించి చూసుకున్నాం. దాన్ని ఏమన్నాం భాష మ్యాటర్స్ రిపోర్ట్ అని చెప్పాం. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇరాన్ యొక్క జియో పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా చూసుకున్నాం. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వే. ఎన్ని ఆర్టికల్స్ కూడా కాంప్రిహెన్సివ్ వేలో మనం డిస్కస్ చేసాం. సో రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ ఆర్టికల్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ అవర్ మండేస్ అనాలిసిస్ ఇన్ అవర్ న్యూ అనాలిసిస్ అండ్ హ్యావ్ ఎ బంపర్ ఆఫ్ ఎ బొనాంజా. సో మండే మళ్ళీ ఇంకా ఇంతే ఇలాంటి ఆర్టికల్స్ని తీసుకొని వద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ మీ. లవ్ యూ ఆల్.